హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండము 18వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 7వ వాక్యం. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠము పనులన్నిటి విషయంలోను అడ్డతెర లోపలి దాని విషయంలోను యాజకత్వపు జరుపు సేవ చేయవలను. దయచేతని మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన మరణ శిక్ష నొందును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. సిస్టర్లు గొంతు రావట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడిన ఈ వాక్య లేఖన భాగంలో నుంచి కూడా వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడగలిగిన అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రములు చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇక నా వైపు చూస్తూ వినాలి. దయచేసి నా వైపు చూస్తూ వినాలి. తమిళ్లో చెప్పించమంటారు మీకు. లేదా ఇంగ్లీష్లో చూపించాలంటే చంద్రయ్యలో చూపిస్తాను. ఎందుకంటే ఆయన ఇంజనీరింగ్ చేశారు. తెలుగు అందరికీ అర్థమవుతుంది చెప్తున్నాను. రెఫరెన్స్ అంటే రాసుకొని నా వైపు చూస్తూ వినాలి. పిల్లల మనకు తెలుసు ఈ సందర్భం అంతా జీవం కలిగిన దేవుడు ఇశ్రాయేలును మార్గనా చూడు, నా వైపు చూస్తూ సిగ్గుపడినా భయపడినా చూస్తా ఉన్నాడు. ఒకటి భయమన్నా ఉన్నా లేదా సిగ్గుపడుతున్నాడు. చెప్తున్నాను కదా మీకు మళ్ళా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బాగా గమనించాలి. మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఇశ్రాయేలును ఐగుప్తు చెర నుంచి దేవుడు విడిపించిన తర్వాత వాళ్ళను వాగ్దాన దేశంలోనికి నడిపిస్తున్నటువంటి రోజులు. అయితే ఈ 40 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి కనాను యాత్రలో దేవాది దేవుడు ఎన్నో మార్పులను చేర్పులను ఇశ్రాయేలు ప్రజల్లో జరిగించారు. వాటిలో అత్యున్నతమైనటువంటిది, విలువైనటువంటిది, శ్రేష్టమైన కార్యం ఏంటంటే దేవుడు ప్రత్యక్షపు గుడారమును నిర్మించడము. గుడారమును నిర్మించి గుడారంలో శ్రేష్టమైన ఉపకరణాలను తయారు చేయించి వాటిని ఉంచి వాటినంతా అభిషేకించి పవిత్రపరిచాడు దేవాది దేవుడు మోషే ద్వారా. అయితే ఇప్పుడు గుడారం ఉంది, ఉపకరణాలు ఉన్నాయి, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అయితే ఈ ప్రత్యక్ష గుడారంలో యాజకత్వము చేయడానికి, సేవ చేయడానికి దేవాది దేవుడు అహరోను అతని 2 కుమారులను ఆయన ఎంపిక చేసుకున్నాడు. లేదంటే ఏర్పరుచుకున్నాడు. వారిని పిలుచుకొని వారిని అభిషేకించి, దేవుడు అభిషేకించిన నాటి నుండి వారి దృష్టి అంతా, వారి ఆలోచన అంతా, వారి యొక్క ఉద్దేశం అంతా దేని మీద పెట్టారంటే దేవుని మందిరమైన ప్రత్యక్షపు గుడారము మీదనే ఉంది. ఇక వాళ్ళకు వేరే ధ్యాస ఉండకూడదు. నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు వారి ఆలోచన కానీ, వారి యొక్క తలపులు కానీ, వారి దృష్టి కానీ ఎక్కడ పెట్టాలంటే ప్రత్యక్ష గుడారం మీదను అందులో జరుగుతున్నటువంటి
యాజకత్వపు సేవా పరిచర్యను ఉంచాలి. అయితే అలాగున అహరోనును అతని కుమారులను దేవాది దేవుడు ఏర్పాటు చేసుకొని వారిని సేవకులుగా యాజకులుగా ఎంచుకొని యెహోవా తన యాజక ధర్మాన్ని జరిగిస్తున్నటువంటి రోజుల్లో అహరోనుతో దేవాది దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ కొన్ని విషయాలను అహరోనుకి తెలియపరుస్తూ అవి రాబో దినాల్లో దేవుని బిడ్డలారా అవి జరిగించబడాలని, అవన్నీ సక్రమంగా ప్రత్యక్షంగా లేదంటే దేవుని మందిరంలో సంపూర్ణంగా జరిగించబడాలని దేవాది దేవుడు ఏం చేశారంటే అహరోనుకు కొన్ని విషయాలను తెలియపరుస్తూ అప్పుడు మాట్లాడినటువంటి మాట ఇది. ఏంటి ఆ మాట? ఒకసారి చదవండి. కాబట్టి నీవు నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోను అడ్డతెర లోపలి దాని విషయంలోను యాజకత్వము జరుపుచు సేవ చేయవలెను. అందరూ అనకూడదంట. అక్కడ గమనించాలి, ఏమని చెప్తున్నాడు? బలిపీఠపు పనులన్నిటి విషయంలోను అడ్డతెర లోపలి దాని విషయంలోను. అడ్డతెర లోపలి అంటే అది ఎక్కడది? అతి పరిశుద్ధ స్థలము గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆవరణంలో ఉన్న బలిపీఠము పనుల విషయంలోనే కాదు. అంటే బలిపీఠం మీద ఏం చేస్తుంటారు? బలులను అర్పిస్తున్నారు. ఆ పనుల విషయంలోనూ అడ్డు తెర లోపలి అనగా అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో జరగబోయేటువంటి సేవ విషయంలో కూడా జాగ్రత్త కలిగి మీరు సేవ చేస్తూ ఉండాలి. అన్యజనులు అక్కడ ప్రవేశిస్తే ఏం చేస్తారట? వాళ్ళు మరణిస్తారు. ఉండాలి అన్నమాట. అన్యజనులు సమీపించిన ఎడల మరణ శిక్ష. ఎక్కడ సమీపించకూడదు? వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోనికి రాకూడదు. గుడారంలో ఏ ఉపకరణాన్ని ముట్టుకోకూడదు. అసలు ఆవరణలోనిగా ప్రవేశం లేదు. అటువంటిది అడ్డు తెర లోపలగానే వెళ్తే ఖచ్చితంగా దానికి మరణ శిక్ష. అంటే ఈ వాక్యాన్ని నా వైపు చూస్తుంది కదా, దయచేసి నా వైపు మీరు న్యాయ చూపులు చూసుకోవాలి. దయచేసి నేను చూడలేకుంటే బయటకు వెళ్ళిపోతుంది. నా వైపు చూస్తూ ఉంటే కొంచెం నేను మాట్లాడుతుంటే ఎవరికి చెప్పాను, మిమ్మల్ని చూసి విశ్వాసం తయారైపోతారు సంఘాల్లో. నేను భీకరంగా కనబడుతున్నాను, మీకు భయంకరంగా కోరలు పెట్టుకొని. మరి ఎందుకు అట్లా నా చూపు చూసుకుంటారు, నా వైపు చూస్తున్నారు? అప్పుడు చెప్పడానికి కూడా కొంచెము బాగుంటారు. మీరు కూడా మీ సంఘాల్లో విశ్వాసం బోధించినట్లాగే చెప్పాలి. మీరు అడ్డాన్ని చూసుకొని నేను చెప్పుకుంటా వెళ్ళిపోతారంటే సంఘంలో వాక్యం కార్యశీలించాలి. ప్రతి ఒక్కరు వింటున్నారా లేదని గమనిస్తూ, ఒకవేళ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం సరి చేస్తూ నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. వీళ్ళకి మాత్రమే, ఒక్కరికి మాత్రమే ఉంది ఆ గొప్ప వాక్యము. ఏదది? ప్రత్యక్ష గుడారంలో యాజకత్వపు సేవ చేసేటువంటి భాగ్యము. అది బలిపీఠము పనుల విషయంలో కానీ, అటు తెర లోపల జరిగేటువంటి పరిచయ విషయంలో కానీ వీళ్ళ ముగ్గురే. ఎవరెవరు? అహరోను అతని ఇద్దరు కుమారులు తప్ప వేరొకరు ఎవరు రాదు. ఒకవేళ పొరపాటుగా వచ్చారో వాళ్ళ శిక్ష మరణ శిక్ష. అంటే దీనిని బట్టి మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, లోకంలో ఎవరికి లేదు. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతి గడిచినటువంటి ధనికులు ఎంతో మంది ధనికులు ఉన్నారు. అయితే వారికి లేని వాక్యము ఈ రోజున దేవుని బిడ్డ ఎవరికి ఇచ్చారట? అహరోను అతని ఇద్దరు కుమారునికి ఇచ్చారు. ఇప్పుడు
దాని ప్రక్కన పెట్టి మన యొక్క పరిస్థితుల్లోకి వస్తాం. ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, గొప్ప ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, విజ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఖ్యాతిని గాంచినటువంటి ప్రభుత్వం ఎంతో మంది ఉన్నారు సమాజంలో. కానీ వారెవ్వరికి లేని భాగ్యము దేవుడు సేవకులారా ఈరోజు దేవుడు నీకు నాకు ఇది ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మాటలు విన్నప్పుడు అహరోను అతని కుమారుడు అనుకున్నాడే, ఆ యోనాగోత్ర వారికి లేదు, ఇంకొకరికి లేదు, ఈ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు, మనం ఎంతో గొప్ప అనుకుని కాస్తంత వాళ్ళ మనసులో అతిశయం వచ్చింది. దాన్ని ఉద్దేశించి దేవుడు చెప్తున్నాడు, దయచేతని మీ యాజకత్వపు సేవను నేను మీకు అది అహరోను ఆయన కుమారులారా, మీరేదో పెద్ద భక్తి పనులను, త్యాగమూర్తులను, శ్రమ పడే వాళ్ళను, లేదంటే అనేకమైన అనుభవాలు ఎరిగిన వాళ్ళని కాదు, కానీ కేవలము నేను మీ ఎడల దయదలిచాను, నేను మీ అందు దయించాను కాబట్టి నేను ఈ సేవా పరిచయను మీకు అప్పగించాను తప్ప మీలో ఉన్న గొప్పతనాన్ని చూసి కానే కాదు. అంటే దీన్ని బట్టి చూస్తే దేవుడు ఈ సేవ ఎవరు ఇచ్చారు? నేను కాదు, మనుషులు కాదు. జగత్ పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే దేవాది దేవుడు మిమ్మల్ని చూశాడు, ఎరిగాడు, ఏర్పరుచుకున్నాడు, తల్లి సన్నములో పిలుచుకున్నాడు. మీ భుజస్కంధాల మీద కాడి నుంచి మీరు నమ్మకస్తులని ఈ సేవా పరిచయంలో మీకు అప్పగించాడు. కేవలము దేవుడు కూడా మీ ఎడల ఆయన దయదలిచాడు కాబట్టి మనం ఈ సేవ చేస్తున్నాం. ఒప్పుకుంటామా లేదా ఈ మాటలు చెప్పండి. లేదన్నా నాలో జ్ఞానం ఉంది కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని చెప్పగలుగుతారా? మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు, కేవలము ఆయన దయ మన మీద ఉంది కాబట్టి, ఆయన మన ఎడల దయ చూపాడు కాబట్టి, ఆయన దయా దాక్షిణ్యాన్ని మన మీద ఉంచాడు కాబట్టి ఈ సేవా పరిచర్యలో దేవుడు మనకు అప్పగించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సేవ దేవుడి దయ వల్ల మనకు దొరికినటువంటి ఒక గొప్ప భాగ్యమై ఉంది. అయితే దేవుడి బిడ్డల ఈ రోజున మన ధ్యానం ఏంటంటే, మన మీద దయ ఉంచి దేవుడు అప్పగించిన ఈ యాజకత్వపు సేవా పరిచర్యను మనం ఎలా చేయాలి? మన టాలెంట్తో సంపాదించుకుంటే మన ఇష్ట ప్రకారం మనం చేసుకోవచ్చు. మన సామర్థ్యత వలన మనం ఉన్న గొప్పతనాన్ని బట్టి మనం సేవలు కానీ సంపాదించుకుంటే మనకు ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు. కానీ దేవాది దేవుడు తన దైవాన్ని మనకి సేవా పరిచయం అప్పగించాడు కాబట్టి అప్పగించిన ఈ యాజకత్వపు సేవా పరిచయను మనం ఎలా చేయాలి? చూడండి, అక్కడే దాని క్రింద ఇంకొక మాట ఉంది, చదవండి. ఆ మాట 8వ వాక్యం చదవండి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలును ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతి ప్రతిష్టాపనను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. చూడండి, అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం హల్లెలూయా. గమనించాలి, దేవుని దయ వలన మనకు అనుగ్రహించబడిన ఈ యాజకత్వపు సేవను మనం ఎలా చేయాలి? అక్కడ ప్రభు చెప్తున్నారు, దేవుని వల్ల అక్కడ రాయబడినటువంటి మాట, అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును
ఈ సేవా పరిచర్య ఇచ్చి ఉన్నాను అంటే ఆ వాక్యం యొక్క తాత్పర్యం ఏంటంటే, దేవుని దయ వలన పొందుకున్న ఈ సేవా పరిచర్యలో ఆయన సన్నిధిలో మనం ఎలా జరిగించాలి అంటే, ఆయన ఇచ్చిన అభిషేకమును బట్టి ఆయన మనకు విధించినటువంటి కట్టడలను అనుసరిస్తూ మనం సేవ చేయాలి. అది ఈ రాత్రి యెహోవాకు ప్రీతికరమైనటువంటి సేవ. ఎలా చేయాలంట? ఆయన ఇచ్చిన చెప్పాలి. ఎలా ఇచ్చాడంట? ఎలా చేయాలంట? మనము ఆయన ఇచ్చిన అభిషేకమును బట్టి ఆయన మనకు విధించిన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ సేవ చేయాలి. అది రాత్రి యెహోవాకు ప్రీతికరమైనటువంటి యాజకత్వపు సేవ పరిచర్యగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. ఈ రాత్రి కాలం ఎలా చేయాలంట? ఆయన ఆయన దయను బట్టి అప్పగించిన ఈ సేవా పరిచర్యను మనం ఎలా చేయాలి? అభిషేకమును బట్టి ఆయన విధించిన కట్టడలను అనుసరిస్తూ మనం సేవ చేయాలి. ఆ సేవ దేవుని దృష్టికి ఏమవుతుంది? దేవుని దృష్టికి ఏమవుతుందట? ప్రీతికరమైనటువంటి సేవ పరిచర్యగా ఎంచబడుతుంది. అందుకని ఎలా చేయాలి? నెంబర్ 1, ఆయన మనకు అనుగ్రహించిన అభిషేకమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అహరోను అతని కుమారులను ప్రత్యక్ష గుడారంలో యాజకత్వపు సేవా పరిచర్యను చేయడానికి ముందుగా వారిని ఏం చేశారంటే, చదవండి ఆ మాట. నిర్గమకాండము 40వ అధ్యాయము, దానికన్నా 29వ అధ్యాయము, నిర్గమకాండం 29, 7వ వాక్యం చదవండి. నిర్గమకాండం 29వ అధ్యాయం 7వ వాక్యం. మోషేతో చెప్తున్నాడు, నాయకుడు అయిన మోషే దేవుడు చెప్తున్నాడు, అభిషేక తైలమును తీసుకొని ఎవరతను అహరోను తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. ఇప్పుడు నిర్గమకాండం 40వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చదవండి. అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతని అభిషేకం చేసి అదిగో హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూస్తున్నా ఈ రాత్రి దేవుని సేవకులారా, దేవుని దయచొప్పున మనకు అనుగ్రహించబడిన ఈ సేవా పరిచర్యను దేవునికి ప్రీతికరంగా ఉన్నట్లుగా జరిగించాలంటే మొట్టమొదటిగా మనము కూడా ఈ రాత్రి ఏమవ్వాలంటే అభిషేకించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలంటే మనము అభిషేకించబడాలి. అహరోను అతని కుమారులను దేవుడు ఏర్పరచుకున్నాడు, కానీ వెంటనే పంపించలేదు. మోషేను పిలువనంపించి మోషే చేత ఒక తైలాన్ని తయారు చేయించి ఆ తైలము తీసుకుని మోషే ప్రత్యక్ష గుడారము ఆవరణంలో అహరోను పిలువనంపించి ప్రార్థన చేసి ఆ తైలము అతని తల మీద పోసి అతన్ని యాజకునిగా అభిషేకించాడు. అంతేకాదు, ఆ 40:13 చూస్తే అతనికి ప్రతిష్ఠిత వస్త్రాలు ధరింపచేసి అతన్ని అభిషేకమును చేసి అప్పటి నుంచి వారికి యాజకత్వపు సేవా పరిచర్యను చేయడానికి దేవుడు సంపూర్ణమైన అర్హతను, యోగ్యతను, అధికారమును కూడా ప్రసాదించాడు. హల్లెలూయా. అందుకే దేవుని పిల్లల అహరోను సేవా పరిచర్య మహిమకరంగా జరిగించాడు. ఎందుకంటే అతడు అభిషేకించబడినటువంటి యాజకుడు. ఈ రోజున దేవుని దైవలను బ్రతుకున్న
ఈ సేవా పరిచర్యను దేవునికి ప్రీతికరంగా ఉన్నట్లుగా మనం చేయాలంటే ఈ రాత్రి మనము కూడా ఏమవ్వాలంటే ఖచ్చితంగా అభిషేకించబడాలి. అక్కడ అభిషేక తైలం ఇంచుమించు 5 రకములైనటువంటి పదార్థాలతో తయారు చేయబడినటువంటి తైలమును తీసుకుని వచ్చి ఆ హోమము తల మీద పోసి అభిషేకించారు. ఈ రోజున మనం ఏ తైలముతో అభిషేకించబడాలి? పరిశుద్ధాత్మనేటువంటి తైలముతో ఈ రాత్రి మనం అందరూ నిలవాలంటే అభిషేకించబడాలి. అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని ఈ రోజున ఈ రాత్రి దేవుని సేవకులను ఖచ్చితంగా మనం పొందవలసిందేమో. అది ఎలాగా? వర్షం రూపంలో కురిసినటువంటి అభిషేకం ఉంది, మంచు రూపంలో కురిసినటువంటి అభిషేకం ఉంది, అగ్ని వల్ల దిగి వచ్చినటువంటి అభిషేకము ఉంది. దేవుని సేవకుల రోజున ఈ 3 రకములైన అభిషేక తైలముతో ఈ రాత్రి మనం అందరము నింపబడాలి. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నింపబడకపోతే ఏమి? మేము చేయలేమా సేవ? మాకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి మర్మము మాకు తెలుసు. ఎన్నో రకాలైన బుక్కులు మేము వాడున్నాము. తర్వాత గూగుల్లో పోయి ఎన్నో రకాలైనటువంటి విషయాలు తెలుసుకున్నాము. మేము సంఘాలకు బోధించలేమా? సంఘాలు మేము నడిపించలేమా? నడిపించగలుగుతాము. నడిపించలేమని ఎవరు చెప్పలేరు. నడిపిస్తావు, సంఘాన్ని నడిపిస్తావు, ఆశీర్వాదంలో తీసుకెళ్తావు, దీవెనకరంలో తీసుకెళ్తావు, ఆరోగ్యకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తావు, అక్కడ తీర్చగలిగినటువంటి స్థితిలోకి తీసుకెళ్తావు. కానీ సంఘాన్ని మాత్రం పెండు కుమార్తెగా మాత్రం అలంకరించలేవు. వధువు సంఘముగా సంఘాన్ని పొరపాటును సిద్ధపరచలేవు. నేను చాలాసార్లు చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వాక్యం సార్ చదవండి. ఆత్మయు పెళ్లి కుమార్తెయు, అదిగో సంఘము పెళ్లి కుమార్తె వలె నా వైపు చూస్తున్నాను. సంఘము పెళ్లి కుమార్తె వలె వధువు వలె అలంకరించబడాలంటే దేవుని బిడ్డ ఖచ్చితంగా ఆత్మ అభిషేకము సేవకుని మీద బలంగా ఉండాలి. నీ తల మీదకు దిగి వచ్చేటువంటి అభిషేకమే సంఘం మీద కూడా దిగి వస్తుంది. ఆ అభిషేకం ద్వారానే సంఘాన్ని నీవు ఏం చేస్తావంటే పరిపూర్ణతలోకి తీసుకొని వచ్చి క్రీస్తు స్వారూప్యాన్ని ధరింపచేసి వధువుగా అలంకరించి రేపు ప్రభు ఎదుట నిలబెడతాం. అందుకొరకు ఖచ్చితంగా ఈ రాత్రి మనమేమవ్వాలంటే వాగ్దానము చేయబడినట్లుగా అభిషేకించబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆలోచన అయ్యేటప్పుడు శిష్యులందరూ వచ్చి ఒక విషయం, ఒక రహస్యాన్ని అడుగుతారు. ఏమడుగుతారంటే, ప్రభువా, యోధులందరూ చెదరగొట్టబడిపోయారు, నన్ను దిక్కున్నాను, మరలా నీవు వస్తానంటున్నావు, తిరిగి నీ ప్రజలని యూదులకు ఎప్పుడు ఇస్తావు రాజ్యాన్ని? ఎప్పుడు నీ చెదిరిపోయిన నీ ప్రజలందరినీ యెరూషలేముకు తీసుకుని వస్తావు అని అడిగితే ప్రభువు చెప్పాడా, 2000 సంవత్సరం 2015 నుంచి నేను చెదిరిపోయిన వాళ్ళందరినీ తీసుకుని వస్తాను అన్నాడా? ఏమన్నాడు అక్కడ? ఆ మాట చదవండి. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వ వాక్యం. కాబట్టి ఎవరు కూడి వచ్చారు? శిష్యులందరూ కూడి వచ్చి, ప్రభువా, ఈ కాలమందు అది ఏమడుగుతున్నారు? వాళ్ళ ఆలోచన ఏంటంటే భూమి మీద రాజ్యాన్ని అడుగుతున్నారు. చదివిపోయారు కదా యూదులందరూ, చెదిరిపోతారన్నారు కదా, ఒక్కరు కూడా ఉండరు, నిలవడని చెప్పారు కదా. మరలా వాళ్ళందరినీ సమకూర్చి ఎప్పుడు వారికి రాజ్యాన్ని ఇస్తారయ్యా అని చెప్పి
శిష్యులు అడిగితే అప్పుడు ప్రభు అంటాడు 7వ వాక్యం, అదిగో వాటిని తెలుసుకోవడం మీ పని కాదు కానీ, అదిగో అంటే దాని అర్థం ఏంటి? వాటిని గురించి కాదు మీరు తెలుసుకోవాల్సింది, రాజ్య ఇష్టానికి కాదు, మా అక్షరార్థమైనటువంటి బోధన కాదు మీరు తెలుసుకోవాల్సింది. ఏం తెలుసుకోవాలంట? పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు దిగి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారంటే దాని అర్థం ఏంటి? వాటి గురించి వీటి గురించి కాదు మీరు తెలుసుకోవాల్సింది, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే ఎలా నేను తెలుసుకోండి, పరిశుద్ధాత్మ వలన కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి, పరిశుద్ధాత్మని చేత జరిగించబడే కార్యాలు ఏంటో మీరు తెలుసుకొని మీరందరూ కూడా విశ్వసించి పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడితే మీరు శక్తి పొందుతారు. భూమి అంతముల వరకు నాకు సాక్షులుగా మిగులుతారని యేసుక్రీస్తు ప్రభువే తన శిష్యులతో దేవునిలా చెప్తున్నారు. ఈ రాత్రి ఖచ్చితంగా దయచేత అనుగ్రహించబడినటువంటి ఈ సేవా పరిచర్యను మనము దేవునికి ప్రీతికరంగా జరిగించాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత మనం ఏమవ్వాలి? పొందేసుకున్నాం అనుకోకూడదు. పొందిన దాన్ని ప్రతిదినం ఏం చేయాలా? చాలా మంది పొందున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మను రెట్టింపు చేసుకోవాలి, అగ్ని అభిషేకం పొందుతాం. ఒక రెట్టింపు అభిషేకం ఉంది, అక్కడ దాగిపోకూడదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరేం చేయాలా? కృపావరాలను అడిగి పొందాలా, ప్రవచించేటువంటి వరాన్ని పొందాలా, దర్శనం చూసేటువంటి వరమును పొందాలి, భాషలను పొందే వరము, భాషలకు అర్థములు చెప్పేటువంటి వరము, ప్రకటన చేసేటువంటి వరము దేవుని ఇటువంటి వరములను ప్రభు సన్నిధిలో ఆత్మ ద్వారా అనుగ్రహించబడుతున్నాయి. కాబట్టి వాటన్నిటినీ మీరు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం ఉన్నారు. ఇవన్నీ కూడా ఆత్మ వలన కలిగేటువంటి కార్యములు. అందుకే ఈ రోజున నీవు ఖచ్చితంగా దయచేత అప్పగించబడిన ఈ సేవా పరిచయను దేవునికి ప్రీతికరంగా చేయాలంటే ఖచ్చితంగా నీవు అభిషేకించబడాలి పరిశుద్ధాత్మ చేత. హల్లెలూయా. అలా అభిషేకించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలాగ మనలో క్రియ చేస్తాడు, సేవలో మనకు సహాయపడతాడు, మనం అనిపిస్తాడు. కొన్ని మాటలు పూర్తిగా చెప్తాను. చూడండి, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 29వ వాక్యం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 29వ వాక్యం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, చూడండి ఇంకొకసారి చదవమా. చూడండి, ఆత్మ అభిషేకం పొంది ఉన్నారు. ఎవరు? ఫిలిప్పు పొందాడు లేదా? ఎప్పుడు పొందాడు? ఎక్కడ పొందాడు? అసలు నువ్వు చెప్పు, ఎప్పుడు పొందాడు? ఎక్కడ పొందాడు? ఎప్పుడు పొందాడు? ఎక్కడ పొందాడు? మెడగదిలో పెంతెకోస్తు పండుగ దిననాడు పొందున్నాడు అపోస్తలుడైన ఫిలిప్పు దేవుని ఆత్మ అభిషేకం. అభిషేకం ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ అతనితో ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందమ్మా? ఆ ఫిలిప్పు అదిగో ఒక రథం వస్తుంది, ఒక అధికారి వస్తున్నాడు, అతని చేతిలో యెషయా గ్రంథం ఉంది, చదువుతున్నాడు, అందులో మర్మాలు తెలుసుకోవాలని తపన పడుతున్నాడు. నువ్వు అతను ఎదుర్కొని పోయి అందులో మర్మమైనటువంటి విషయాలను అతనికి అర్థమయ్యేటట్లుగా నువ్వు తెలియపరచు. అతను మారు మనసు పొందుతాడు. అతను తీసుకుని వచ్చి బాప్తిస్మం ఇచ్చి అతన్ని పరిశుద్ధుల గుంపులో చేర్చి పరలోకపు రాజ్య పౌరుడిగా మార్చారు. అంతే. ఎవరు చెప్పిన విషయాలు? ఫిలిప్పుకి. నేను అంటాను, ఏదో ఆలోచన ఉన్నాడు ఫిలిప్పు, అక్కడ మందిరం కట్టేయాలి, సభలు పెట్టుకోవాలా, ఈ చేయాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, అవి తర్వాత ముందు ఏం చేయాలి? అది ఒక నశించిపోతున్న ఆత్మ, ఒక ఆత్మ రథంలో వస్తుంది. ఆ రథాన్ని ఎదుర్కొని వెళ్ళి యెషయా గ్రంథంలో నుంచి సువార్త ప్రకటించాలి. వెళ్ళాడు, ఎదుర్కొన్నాడు, సువార్త
ఆ వ్యక్తి మారుమనసు పొందాడు. తనకై తాను వచ్చి బాప్తిస్మం తీసుకొని రక్షించబడి జీవగ్రంథంలో వారి పేరు నమోదు చేయబడి పరలోక రాజ్య వారసుగా ముద్రించబడిపోయాడు. అంటే ఒక వ్యక్తిని, పాపంలో ఉన్న వ్యక్తిని రక్షించి వారిని మారు మనసును కలిగించి వారిని పరలోక రాజ్య పౌరునిగా మార్చాలంటే మన వల్ల కాదు, కానీ పరిశుద్ధాత్ముని చేతనే అది సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. ఇప్పుడు ఆదివారం వాక్యం చెప్పాలి సంఘంలో, శనివారం రాత్రి మనం మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా, రేపు దినముందు సంఘంలో ఉన్న విశ్వాసులకు నేను ఏం బోధించాలి, వాళ్ళు ఏ పరిస్థితులు వస్తున్నారు, వాళ్ళు మార్పు రావాలి, వాళ్ళు పశ్చాత్తాపం కలగాలి, వాళ్ళు విరిగి నలిగిన మనస్సు కలగాలి, వాళ్ళ జీవితాలు సరిచేయబడాలి, చక్కపరచబడాలి, నీ ఎదుట నిందారహితముగాను నిష్కలంకముగా నిలబడినట్లుగా వారితో నువ్వు మాట్లాడాలి. ఆ మాటలు ఎంతో తెలియపరచగలిగినప్పుడు దేవుని బిడ్డల పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరుస్తాడు. అప్పుడు వాటిని రాసుకో, జ్ఞాపకం పెట్టుకుని వాటిని బాగా ధ్యానం చేసి ఉదయకాలంలో నిలబడి దేవుని వాక్యం చెప్తే చాలు. దేవుని బిడ్డ పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని ప్రతి హృదయంలో నాటి అక్కడికక్కడికి ఆ వాక్యాన్ని కార్యసిద్ధిని కలుగు చేసి అక్కడికక్కడికి వారిలో ప్రతి మార్పును తీసుకుని వచ్చి వారిని సంపూర్ణతలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అందుకే దేవుని బిడ్డ ఒక వ్యక్తిని రక్షించాలంటే, ఒక వ్యక్తిని పరలోక రాజ్యం కొరకు సంపాదించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉండాలి. కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన ఎక్కడున్నాడో పేతురులో మాట్లాడి చెప్పినప్పుడు జన్మకారుడైన సీమోను ఇంటి మీద ఉన్నాడు. దేని కొడుకున్నాడు? ఇంకో 10 నిమిషాల్లో భోజనం రెడీ అయిపోయింది. పాపం ఆయనకు వేడివేడిగా క్రమగమల వాసన వస్తూ ఉన్నాయి. అర్థమైందా? ఆ వాసన పీల్చుకుంటూ పరవశిస్తున్నాడు. పాపం ప్రార్థన అయిపోయిన తర్వాత బాగా తినాలి ఎలాగైనా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, క్రింద ఒక 2 వ్యక్తులు వచ్చి నీ గురించి విచారిస్తున్నారు, మారు మాట్లాడకుండా వారితో వెళ్ళా. దేనికై? కొన్నింటికి వెళ్ళు. ఈయన అనుకుంటున్నాడు ఈ చర్మకారుడైన సీమలో మంచి ఐటమ్స్ ఏం చేసినట్టుగా లేదు, గొర్రెలకు ఏర్పాటు చేసినట్టున్నాడు దేవుడు, మంచి భోజనందుకు అడగలమంటున్నాడు. వెంటనే వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళే భోజనాలు లేదు, అంత రెడీగా ఉంది. చాపలేసి అందరూ కూర్చొని రైస్ ఇస్తూ రెడీగా పెట్టుకున్నారు. ఆ అడుగు పెట్టగానే కొన్ని చెప్పి ఇప్పుడు మన మధ్యలో దైవచ్చులో పేదలు గారు వచ్చి మనం ప్రసంగం చేస్తారు. ఏంటది? ఆకలితాడంటే పరిశుద్ధాత్మను వెలుగు తీసుకొచ్చారు. ఇక్కడేదో ఉంటారు, మనం ఇక్కడ ఏం చేయాలా? తన ఆత్మ నడిపింపులో ఉండాలి. ఆత్మ నడిపింపు నిలబడి వాక్యము బోధిస్తున్నాడంటే అక్కడ అద్భుతం ఏంటో తెలుసా? ఈయన వాక్యం బోధిస్తా ఉంటే పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి మీద దిగి వచ్చి ఆ వాక్యాన్ని ఒప్పింపజేసే మనస్సు, అంటే మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అండర్ కవర్ వర్క్ చేస్తున్నాడు. పై కనబడట్లా ఏం చేస్తున్నాడట? లోపల పేరు నుండి వచ్చే ప్రతి మాట ఒప్పుకునే మనస్సు పరిశుద్ధాత్ముడు మార్చేస్తాడు. అది హెచ్చరికైనా వింటున్నారు, గద్దింపైనా వింటున్నారు, ప్రేమతో ఎలా చెప్తున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాంతరంగాల్లో క్రియ చేస్తే ప్రతి మాటను ఒప్పుకునే మనసు చేసేసారు. పేతుల్ని సన్నిధిలో కూడా వాదించారు. అందరూ బాప్తిసం తీసుకోవాలన్నా సరే వస్తామన్నా అందరూ బాప్తిసం తీసుకొని రక్షించగలరా? నేను అంటాను, ఈయన పెద్ద ప్రకటన చేసేదని కాదు. పేతులు గారు చిన్న మాట మాట్లాడినా పరిశుద్ధాత్ముడు వారి మీద ఉన్నాడు. ఆ వాక్యం వారి హృదయంలోకి తీసుకెళ్ళి కార్యసిద్ధిని చేసి వారిని ఓపిక చేసి మారు మనసు పుట్టించి రక్షణ సిద్ధపరిచాడు. అందుకే సేవకునికి ఎప్పుడు ఎట్లుండాలి? ఈ సందర్భం చదివినప్పుడు నాకు కలిగిన ఆలోచన ఏంటంటే, ఈయన వాక్యం చెప్తా ఉంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చాడట.
ఎలా వచ్చుంటారు? చెప్పాలి, ఎలా వచ్చుంటారు? జోసెఫ్ ఎలా వచ్చుంటారు? ఈ ప్రకటన చేస్తున్న వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఎలా వచ్చింది? అన్నిటిని వాళ్ళని పిలుచుతారు, పరిశుద్ధ కూడా శక్తితో పాటుపడే వర్షం చేసింది కదా. వాళ్ళు ఏదో లేదు, నేను వాకి మాట్లాడేస్తే కొన్ని మంచి భోజనం పెడితే తినేసి పోవచ్చు అనుకునే ఎక్కడ ఉంటే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ ఎందుకు దిగి వచ్చింది? చెప్పండి, మనం తెలుసుకుంటాం. పేతురు మీద పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తా ఉన్నాడు కాబట్టి అప్పుడు పరిశుద్ధాత్మ సగం సగం కరెక్ట్, ఇంకా సగం ఉంది. నేను అంటాను, వాక్యానికి ముందు ఏం చేసుకుంటాం? ఎవరైనా ఆ ప్రార్థన చేయడం పరిశుద్ధాత్మ పేతురు మీద దిగి వచ్చి నిలబడి వాక్యం చెప్తుంది, అతని తల మీద అభిషేకం ఉంది. ఒక్కొక్కరి మీద వాడింది. అందుకే సేవకులు మన అభిషేకం పొందాలి. మనం పొందితే మనం లేచి నిలబడినప్పుడు మన మీద ఉన్న అభిషేకం ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? కూడా వచ్చిన జనుల మీదకి వెళ్తాది. ఆ అభిషేకమే వారి మనస్సులను మార్చి, ఆ అభిషేకమే వారిని సిద్ధపరిచి ప్రభు రాజ్యానికి సిద్ధపరుస్తుంది. అందుకే పరిశుద్ధాత్మని అభిషేకం మనం పొందాలి. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన రక్షణను తీసుకొచ్చి దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తుంది. ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి, పరిశుద్ధాత్మ యొక్క క్రియ. చదవండి, జకర్యా గ్రంథం 'ఎంత క్రియ చేస్తాడంటే పరిశుద్ధాత్మ అంత బలంగా క్రియ చేస్తాడు. చదువు, జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6-7 వాక్యాలు. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక అదిగో దేవుని ఆత్మ చేతనే ఈ కార్యములు జరుగు. ఏ కార్యములో అదిగో గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవో, నీవు చదువు చేయబడిన భూమి వలె అవును. చాలా మోసం. ఇప్పుడు గమనా వైపు చూస్తున్నా. ఇప్పుడు ఇక్కడ దేవుని ఆత్మక్రియ ఒకటి ఉంది. ఒకటి రక్షించి పరలోక రాజ్యానికి సిద్ధపరిచి ఆత్మాభిషేకం. రెండవదిగా దేవుని ఆత్మ ఏం చేస్తుంది? శక్తి వలనను, బలము చేతను, యుక్తి వలనను, జ్ఞానం వలనను, మనుషుల యొక్క సామర్థ్యం వలనను కాదట, దేవుని ఆత్మ చేతని కార్యాలు జరుగుతాయి. ఏంటయ్యా కార్యాలు? జెరుబ్బాబెలును అడ్డుపరచడానికి ఒక గొప్ప పర్వతం వచ్చి నిలబడింది. జెరుబ్బాబెలు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎలా ఎదుగుతావు? నువ్వు ఎలా దేవుని కార్యాలు చేస్తావు? నేను చూస్తానని ఒక బలమైనటువంటి పర్వతము వారి ఆ జెరుబ్బాబెలు ఎదుట నిలబడితే, పాపం జెరుబ్బాబెలు కూడా ఆ పర్వతాన్ని అధిగమించడానికి బలము లేదు. మనుషులే కదా, ఏదో రాయి వచ్చినట్టు తీసి పారేస్తారు, లేదు చిన్న పంట వచ్చిందంటే అటు తొలిచి తోసేస్తారు. ఇదేంటంట? కొండనా బండనా పర్వతమా? కొండ బండ అంటే ఒక పర్వతం అంటే ఏమంటాడు? చాలా ఎత్తుగా, చాలా బలంగా ఉంటాడు. అంటే ఒక బలమైనటువంటి ఆటంకము జెరుబ్బాబెలు ఎదుటకు వచ్చి నిలబడితే ఆ ఆటంకాన్ని, ఆ పర్వతాన్ని చదువులో చేయబడిన న్యాయాలు ఎవరు మార్చారట? యెహోవా ఆత్మే మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సేవకులారా, మనం సేవ చేస్తున్నప్పుడు, సేవ పరిచర్యలో మనము ముందుకు సాగిపోతున్నప్పుడు మనకు కూడా కొండలు వస్తుంటాయి, బండలు వస్తుంటాయి, రాళ్ళు వస్తుంటాయి, పొగలు వస్తుంటాయి. అదేవిధంగా ఆయా పరిస్థితుల్లో బలమైనటువంటి పర్వతాలు కూడా వచ్చి నిలబడతాయి మన ఎదుట. వాటిని దాటలేని పరిస్థితులు.
వాటిని ఛేదించలేని పరిస్థితులు, మన బలంలో మన శక్తి చాలట్లేదు. అటువంటిప్పుడు ఏమైపోతున్నారంటే చాలా మంది సేవకులు నీరసించిపోతున్నారు, సన్నగిలిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలుసా? అసలు ఎందుకు వచ్చావురా ఆయన ఈ సేవకు? ఈ ఆటంకాలు ఏంది, ఈ బాధలు ఏంది, ఈ కష్టాలు ఏంటి, ఈ కరువులు ఏంది, ఈ కాటకాలు ఏంది? హాయిగా లోకంలో సంపాదించుకుంటూ తింటూ తాగుతూ బ్రతుకుతూ హాయిగా ఉన్నామే, ఈ సమస్య ఎందుకు అన్నటువంటి ఆలోచనలు కూడా వెళ్ళిపోతున్నారు ఇక్కడ వచ్చినారు సేవకులు. ఎందుకంటే వారు ఎదుట నిలవబడినటువంటి ఆ పర్వతాన్ని చూసి భయపడిపోయి చెడిసిపోయి వెనకాల లోకంలో గతించిన రోజుల్లో మనం చేసిన జీవితాలను జ్ఞాపకం చేసుకుని చాలా మంది సేవకులు అలా ఉండిపోయితే బాగుండేది కదా, నేను తొందరపడి వచ్చేసేది, నేను ఎవరు పట్టుకుని సంఖ్య వేసి బిగించరా. నేను చాలా సార్లు అంటాను, సేవ అనేది హృదయపూర్వకంగా చేయాలి, బలవంతంగా బరుగుడు నేర్చుకొని వచ్చి కాళ్ళు పెట్టి మోయిస్తారు చూసా, అలా చేయించకూడదు. అలా చేసేవాళ్ళు అది సేవ కూడా కాదు. నీకు ఇష్టమైందా చెయ్యి, లేదా వదిలిపెట్టి వెళ్ళిపో. నష్టం ఎవరికి? నీకే. ఏంటో నష్టం తెలుసా? ఏంటో నష్టము? కాడి మీద చేయి, నాగటి మీద చేసి తిరిగి చూచువానికి దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదంటే, దేవుని బిడ్డ, దేవుని సేవకుడు ఖచ్చితంగా నీకు పరలోక రాజ్యం ఉండదు. రావాలి చివరికి నేనైనా సరే నాగటి మీద చేయి వేసి వద్దురానైనా ఈ సేవ లోకంలోకి వెళ్ళి వ్యాపారం చేసుకుని బాగా బ్రతకచ్చులా, నేను వెళ్ళినా సరే వెళ్ళి మంచి భక్తి చేస్తా, ఎవరు జోలికి వెళ్ళకుండా రోజుకి 3 గంటల సేపు ప్రార్థన చేసుకుంటా, రోజుకి ఒక 5 అధ్యాయాలు చదువుకుంటా, ఎప్పుడు సెలవు పాటలు పెట్టుకుంటా, పని చేసుకుంటా బ్రతికిన, ఎంత పవిత్రంగా బ్రతికినా కూడా నీకేముండదు పరలోక రాజ్యము. చాలా మంది రోజులు అలాగే ఉన్నారు, చాలా మంది అలాగే ఉన్నారు. మా సేవ దేవుడికి లోకంలో ఉంటాం, మంచిగానే ఉంటాం, మన విశ్వాసంగానే ఉంటాం, మంచిగా ప్రార్థన చేసుకుంటాం, 2:30 గంటలు చూపిస్తాం, 3 గంటలు చేస్తాం, నేను అధ్యాయాలు చదివేస్తాం, పని చేసుకుంటాం. అది బ్రతికాం బాగుంటారు. బ్రతికి ఎలా ఉంటుంది? నువ్వు పోగానే పట్టిందల బంగారం అయిపోతుంది. అది దేవుడు వల్ల కలుగుతున్నారు కాదు, సాతానుడే నీకు కలుగు చేస్తాడు. కలుగు చేసి లోకమే ప్రాణం అన్నట్టుగా తీసుకెళ్ళి అసలైనది ఇప్పుడు ఏది? దేవుని రాజ్యంలో నీకు ప్రవేశిస్తున్నట్టు. ఈరోజు చాలా మంది చేతులారా సేవకులు దేవుని రాజ్యాన్ని కట్టగలిగిన కత్తి దేనికి అర్థమవుతుంది? నీకుండా తపన, నీకుండా బాధ్యత, నీకుండా భారము. సేవలో పడుతున్న ప్రతి సేవకు రేపు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు విలువైనటువంటిది, నీ జీవితంలో ఎన్నడూ చూడని శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వడం చూస్తావు. అది అక్షయమైనటువంటిది. అది అందుకే అటువంటి పర్వతాలు వచ్చినప్పుడు చాలా మంది తిరిగిపోతున్నారు, సరిగిలిపోతున్నారు, ఆలోచనలు మారిపోతున్నాయి, ఉద్దేశాలు మారిపోతున్నాయి, జీవిత శైలి మారిపోతుంది, నడిపింపు మారిపోతుంది, భక్తి మారిపోతుంది, అన్ని మారిపోయి చివరికి రాజ్యాన్ని కోల్పోతున్నారు. అయితే దేవుని ఆత్మ నీ మీదుగా ఉంటే నువ్వు మాట్లాడగల, నీ ఎదుటి వచ్చిన సమస్య ఏదో ఒకసారి కిందకి చూసినప్పుడు అయిపోతాయి. లేదు మాట్లాడబాక. మీ తరపున ఎవరు మాట్లాడతారో తెలుసా? నీ మీద ఉన్నటువంటి ఆత్మాభిషేకం మాట్లాడతా. ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, కుటుంబంలో కలహాలు రేపేటువంటి సమస్య, ఏ పాటి దాన్ని నా దైవం చెవిని నువ్వు అడ్డగిస్తావా? మర్యాదలు త్వరవదులో, లేకపోతే చదువులు చేయబడిన నేలవలే మార్చేస్తానని పరిశుద్ధాత్మ దేవుని ఎదుటిపోయిన పర్వతం, గొప్ప పర్వతం, అది శ్రమ, దాని శోకమే, దాంతో మాట్లాడి ఒక మాటలో చెప్పాలి. దాన్ని ఏం చేస్తాడట? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? చదువు చేయబడిన
నేలగా చేసి నీ మార్గాన్ని ఏం చేస్తాడు? అంతేగాని కొంతమంది పాడుతుంటారు, పాడేది పాడరా తర్వాత ఎక్కడున్నారు అసలు పాసిపోయి దాసు ఎక్కడున్నారు? పాడిందే పాడు. చిన్న సమస్య వచ్చిందనుకో, నాకు నేను సేవ, చిన్న కష్టం వచ్చిందనుకో, ఎవరు నేను పట్టుకుంటారు? వెళ్ళిపో. ఎవరు తెలుస్తాం? నేను పిలవను. నేను పిలుచుకునేది ఎవరు? ఆయన కొరకు నువ్వు నిలవబడాలా? అర్థమవుతుందా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? కారణం వాళ్ళ మీద దేవుని అభిషేకం లేదు. అభిషేకంగా ఉంటే అది ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి భయంకరమైన శోధన అయినా, ఎటువంటి కష్టమైనా సరే, దాంతో కాదు మాట్లాడి నీ మీద అభిషేకం మాట్లాడి ఏం చేస్తుంది? అక్కడ మాట్లాడుతుంటే ఆ సమస్య నీకు కాలిపోవాల్సింది అంతే. మనం ఏం జాగ్రత్తగా ఉంటాం? ఏం జాగ్రత్త? ఒక పర్వతం వచ్చేసింది, నీకు జలుబు వచ్చేసింది, ఏం కాపాడుకుంటాం? మనం తాగని ఇంకొక వచ్చేస్తాం. మనం ఎంత కాపాడుకుంటాం? నా అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అభిషేకం మాట్లాడుతుంది. దాంతో ఏదైనా సరే, ఎటువంటి ఏ పరిస్థితి అయినా దాని సేవకుడికి వచ్చే ఆ సమస్యలు విశ్వాసాలు రావు. మునుపు ఎన్నడూ కలిగినటువంటి సమస్యలు, కష్టాలు, చెప్పుడు అని అడుగుతారు. చిత్రమైనటువంటి పర్వతాలు వస్తుంటాయి. మన మీద అభిషేకము వాటిని ఏం చేస్తారు? పడవటం అంటారు. అవన్నీ మాట నాకు ఇష్టమైన మాట. చదువులో చేయబడిన అంత పెద్ద పర్వతం తొక్కేవాడు పరిశుద్ధాత్ముడు నేలలో తెలిపేది మామూలుగా. అప్పుడు మనకి పర్వతం ఎదురా అయ్యా అయ్యారు, నేను ఎన్నున్నాను. ఎప్పుడు వెళ్ళావు? నేను నిన్ను అభిషేకులను తొక్కిందయ్యా, నేను పాపం అయిపోయాయ్యా. అంటే అభిషేకం మనకి ఎంతో అవసరం. మనకు తెలియకుండా మన విరోధమైన సాతాను సేవ కాటడానికి ఎన్నో పర్వతాలు తీసుకొస్తున్నాం. వారు తీసుకొచ్చిన కోతి తీసుకొచ్చిన పర్వతాలు ఎవరవుతుంది? అట్లా సాతాను ఎక్కడెక్కడ పర్వతాలు తీసుకొచ్చి మన ఎదురు పెడుతుంటాడు. మన మీద అభిషేకం ఉంటే వాటిని చదువు చేయబడిన నేలను మార్చిన మార్గాన్ని ఇంకా చెప్పిన రాజమార్గం వేస్తారు పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలా? పరిశుద్ధాత్మను పొందాలి. 3వ మాట చూడండి, పరిశుద్ధాత్మను కలిగేది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వాక్యం. అది ఏదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునని అంటే దేవుడు అతనికి యేసయ్యకు తోడై ఉన్నాడు కనుక ఆయన మేలు చేయించు. చాలా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు గురించి రాయబడినటువంటి మాట, ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడి ఉన్నది. నా వైపు చూస్తున్నా అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన 3,4 సంవత్సరం సేవ చేసిన ఆయన మహిమాన్వితుడు, దేవుని కుమారుడు, దైవ శక్తి కలిగిన వాడు, పరలోకంలో రారాజుగా ఉన్నవాడు. అయినా భూమి మీదకి వచ్చిన ఆయన ఏం పొందాడట? అది మనకు ఒక మాదిరి. పరిశుద్ధాత్మ అభిషేకము ఖచ్చితంగా మనము పొందవలసిందేను. ఎందుకైనా అభిషేకం అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నారంటే మేలు చేస్తూ ఉన్నారు. దేని ద్వారా? ఆయన మీద అభిషేకం ద్వారా. అంతేకాదు అపవాది చేత పీడింపబడుతున్న వారికి విడుదలను కలుగు చేసి వారిని సంపూర్ణమైన స్వస్థచిత్తులుగా చేస్తూ ఉన్నారు. అంటే 3వదిగా పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము మన మీదుగా ఉంటే, మనం పొందినట్లయితే పరిశుద్ధాత్ముని యొక్క క్రియ ఏంటయ్యాలంటే అపరిమైనటువంటి సేవకులారా మేలు చేస్తాం.
ఏం చేస్తాము? ఎవరికి మేలు చేస్తాము? సహజంగా లోకంలో ఒక వ్యక్తి ఎవరికి మేలు చేస్తాడు? ఎవరికి చేస్తాడు మేలు? తనకు మేలు చేసిన వారికి మేలు చేస్తాడు. కానీ వాక్యంలోకి వచ్చే లోపల మనము కీడు చేసిన వారికి మేలు చేయాలా? మామూలుగా ఇది సాధ్యపడతారా? మనకు కీడు చేస్తూ ఎప్పుడు మనం సేవ చేస్తున్నాం. మన గురించి సంఘంలో ఉన్న విశ్వాసులు ఏం చేస్తుంటారు? అందరూ చెప్తా ఉంటారు. మళ్ళా వాళ్ళు సంఘాన్ని వదిలిపెట్టుకోవాలి. వాళ్ళు వదిలి మనమైన ప్రాణాలు వదులుకోవాల్సిందే తప్ప వాళ్ళు మాత్రం సంఘాన్ని వదిలిపెట్టరు. కానీ సేవకుల గురించి ఏం చేస్తుంటారు? అలా చెప్పుకోవడం దేవుడి సేవకులు అది వాళ్ళకి శాపం. అది వాళ్ళ జీవితంలో తీరని నష్టం. అది ఒక సేవకుల గురించి, సేవకురాల గురించి, పరిచయం గురించి ఒక వ్యక్తి మరొక దగ్గర మాట్లాడుతున్నాడు అంటే అది ఎంత శాపం అంటే అంత భయంకరమైనటువంటి శాపం. అలా చెప్తుంటే నీకు తెలిసింది. విన్నవాళ్ళు ఏం చేస్తారు? నిజంగా నీతి గల వాళ్ళైతే మీ సేవకుల గురించి అట్లా మాట్లాడకూడదు, మన సేవకుల గురించి ఇంకా గడ్డి పెట్టారా? సరే వాళ్ళ గురించి నువ్వు సంఘాలు పెట్టే నేను వెళ్తాను. సంఘాలు నేను ఎవరు ఇలానే చెప్తాను. వాళ్ళు మందలిస్తారు విన్న వాళ్ళు. అట్లా కాకుండా కొంతమంది ఉంటారు. విన్నట్లు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? వాళ్ళు ఉడకబెట్టిస్తే వీళ్ళు మసాలా వేసి బాగా చేసి ఘాటుగా చేసి తీసుకొచ్చి మనకి తినిపిస్తారు. గురించి నేను ఎంత ప్రార్థన చేస్తే ఎంత మంచిగా ఉంటాను. ఇవి నా గురించి చెప్పేది మనసులో నేను బాధ కలిగిపోతాడు, వేదన కలిగిపోతుంది. ఆ బాధ ఎప్పుడు ఒక సేవకులు ఎప్పుడు వ్యక్తపరచబడతావు చెప్పండి. నువ్వు సేవ చేస్తున్నావు ఏమన్నా దేవుడు నీ గురించి చెత్తగా ఒక వ్యక్తి మాట్లాడుతావు. అది నీకు తెలిసి నీ గుండె పగిలిపోయింది. తర్వాత దాన్ని అతికించుకోవాలని కూడా వీలుపడలేదు. అట్లే పగిలిపోయిన గుండెతో ఉన్నావు. అది ఎప్పుడు వ్యక్తపరచబడుతుంది బయటికి? నువ్వు డైరెక్ట్గా అడగడతావా? అడగలేదు. ఏదైతే నా సేవ గుడ్డివాడు, మోగవాడు, చెడువాడు, గుడ్డివాడు అని ప్రభావం చెప్పాడు. అన్నీ ఉన్నాడు, అన్నీ ఆవేశంగా కూర్చోవాలి. అలాగే మరి ఎలా వ్యక్తపరుస్తాను? ఎప్పుడు వ్యక్తపరచబడుతుంది? విజ్ఞాపంలో కూర్చుంటారు. ప్రభా రాజేశ్వరుని ఆశీర్వదించండి, దీవించండి, గొప్ప కార్యాలు చేయండి, ఆఫర్ చేయబడి అయ్యా సుబ్బయ్యని ఆశీర్వదించండి, ఆ వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. సుబ్బయ్య గారికి వచ్చేదమ్మా ఆశీర్వదించండి. మనస్ఫూర్తిగా చెప్పు. హృదయపూర్వకంగా ఆ వ్యక్తి గురించి విజ్ఞాపన చేయాలి. మీకుందా ఎప్పుడైనా అనుకుంటారు? నిజం చెప్పండి. చేతులు ఎత్తబాకండి. ఊరికి తలాడుకుంటాడు. ఒకసారి నేను కళ పక్కన వాళ్ళు చూస్తారమ్మా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో చేస్తుంది. వస్తుంది వాళ్ళ గురించి బాగా ప్రార్థించి చేస్తాం. పక్కన గురించి చేసినట్లుగా వాళ్ళ గురించి మనం చేయమే చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని అభిషేకం ఇవ్వడాలంటే వాళ్ళకే మీరు చేస్తాం. ఒకసారి ఒక సహోదరుడు సేవా పరిచయం గురించి మాట్లాడారు కదా. విన్నావాడు ఏం చేశాడు? ఇంట్లో మసాలా వేసుకుని నాకు మామూలు గ్యాస్ట్రిక్ మసాలా తిన్నాను తీసుకొచ్చి చెప్పాడు. సరే అన్నట్టు తక్కువ అంటారు. నన్ను కదా మీకు కాలేదు కత్తికి కరెక్ట్గా 5 నెలల తర్వాత ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అన్న మా ఆయన భయంకరంగా పోతే దేవుడి దగ్గర ముస్లిం సహలాలు చేస్తారు. కోవిడ్ పూర్తిగా అటు కోసం వేస్తే ఏం అవుతాయి? అల్లాడిపోతున్నారు. నేను వెళ్ళగానే ఆ మంచం నుంచి వేసేసిన అన్నా తట్టుకోలేకపోతున్నా.
అదే అంటే నేను చేశాను, ప్రార్థన చేసి నీళ్ళు కొంచెం ప్రార్థన స్థాపించి కొంచెం కొబ్బరి తీసుకొని ప్రార్థన చేసి పట్టుకంత బాగా రాసి అర్థమైన కాసేపు అక్కడే కూర్చున్నా అన్న స్తోత్రం చెప్పి ఒక 20 నిమిషాలకి కొంచెం సతుని కొంచెం తట్టుకొని కొంచెం బాగా అక్కడ చూపించారు. 3 గంటల సేపు నేను మాట్లాడి ప్రార్థన చేసి మాట్లాడి మొత్తానికి అంతా తగ్గడం జరిగింది. అప్పుడు నేను విన్నాను, అది మామూలు ఏం చేస్తాను అన్నట్టావా, అందుకే నీకు శిక్ష, అందుకే నీకు బాధ. మానవుడు నైజం కదా అది, కానీ దేవుని ఆత్మ మనకంటే వాళ్ళకి ఏం చేస్తారు, నిజంగా వాళ్ళ అన్నం తినేవాళ్ళతో గుండె మండిపోతారు. పట్టణకు బాగా హృదయంలో కలుగుతారు కాదు, అయ్యో ఇటువంటి సేవకు మనం చెప్పుకోవాలా, మనం నిరూపించుకోవాలా. మన క్రియలతో మనకు కీడు చేసిన వారికి మనం మేలు చేసిన రోజున వారి తల మీద కుంపటి పెట్టి వాళ్ళం అయిపోతాము. అందుకే మేలు చేస్తాము. పరిశుద్ధాత్మ యేసు ప్రభు మీద అభిషేకం ఉంది కాబట్టి ఆయనకు కీడు చేసిన మనం కూడా ఏం చేశాడు, పట్టుకునేదానికి వచ్చిన సైనికుడు చెవి తగిలితే పేతుడు దానికి ప్రవేశం చేశాడు, మేలు చేశాడు. తెగిన చెవుని అంటించుకోవాలని చేశాడు, మేలు చేశాడు. కారణము యేసయ్య మీద ఉన్న అభిషేకము. ఈరోజు నీ మీద అభిషేకం ఉందంటే దేవుడు బిడ్డ ఏం చేయాలా, ఏం చేయాలి? ఆ రోజు రాత్రి అడిగా, నేను కేసు పెట్టేస్తావా యోహాను అడిగా, ఏమంటాడా అని. వద్దులేనా అన్నాడు. చెప్పలేదు, నేను పెట్టేసాను చెప్పాను. పెడతావా ఏందని అడిగా, ఏమంటాడు, వద్దులేనా తాగుబోతాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. తర్వాత జరిగే తీర్పులో తర్వాత విషయం మనకు కీడు చేసిన మనకు మనం ఏం చేస్తామంటే మీరు చేస్తాం. పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినాడు. అక్కడ మరొక మాట యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట, అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ ఏం చేస్తున్నాడు, స్వస్థపరచుచు వస్తున్నాడు. ఇప్పుడు మీరు ఎంతమంది అపవాది చేత పీడింపబడిన వారిని మీరు స్వస్థపరిచారు? మిమ్మల్ని ఎంతమందిని స్వస్థపరిచారు? యేసునామములో. అపవిత్రాత్మలంగా అపవాదంగా దెయ్యాలనుకోబోతుంది. దెయ్యపు కట్లలో బంధించబడిన వారు, ఘోరమైన వ్యసనాల్లో, నీచమైన బ్రతుకుల్లో, సొసైటీలో అసహ్యకరమైన బ్రతుకులు, సాక్ష్యం లేని జీవితాల్లో ఉన్న వాళ్ళని ఎంతమందిని ప్రభువులోకి నడిపించగలిగారు? నడిపిస్తారు. ఎప్పుడు నీ మీద పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా సేవకుల అపవాదం చేత పీడింపబడుతున్న వ్యక్తికి నీవు విడుదలను కలుగు చేస్తావు. పౌరులు ఎదగట్లేదా పూర్తులు దెయ్యాన్ని ఒక యవనస్తురాల్లో పడి చేసుకుంటే ఆ దెయ్యాన్ని ఎదగొట్టాడు. యేసు ప్రభు అధికారాలను బట్టి, ధరించుకున్న క్రీస్తు నామమును బట్టి దాన్ని ఎదగొట్టాడు. ఈ రోజున నీవు కూడా ఆ అపవాదం చేత పీడింపబడుతున్నాడనగా వ్యసనాలకు బానిసైపోయి, బలిదంతలో చిక్కుబడిపోయి, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, చవ బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళను నీవు ప్రార్థన ద్వారా, వాక్యముల ద్వారా అగ్రి చేయడానికి పరిశుద్ధాత్మ అభిషేకమును బట్టి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తావంటే స్వస్థపరచబడినటువంటి వ్యక్తులుగా ఆయన సన్నిధిలో ఒక బలమైనటువంటి సజీవ సాక్షులుగా నిలబెడతాము. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటువంటి కార్యం. ఒకటి ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ అంటే రక్షించి పరలోక రాజ్య వారసులుగా చేస్తాం. అభిషేకం అనేది. రెండవదిగా మనకు ఆటంకముగా ఉన్న ప్రతి సమస్యలను పరిశుద్ధాత్మ ద్వారా ఛేదించి మార్గం సరళం చేయబడి సాగిపోతాం. మూడవదిగా
మేలు చేస్తాం. నాలుగవదిగా అపవాది చేత పీడింపబడుతున్న వారిని స్వస్థపరుస్తాం. ఇది పరిశుద్ధాత్మ ద్వారా సేవకుని బట్టి జరిగించబడేటువంటి కార్యాలు. అందుకే రాత్రి దేవాది దేవుడు దయచొప్పున మనకు అనుగ్రహించిన ఈ సేవా పరిచయంలో దేవునికి ప్రీతికరంగా ఉంటున్నట్లుగా మనం చేయాలంటే ఖచ్చితంగా మనం ఈ రాత్రి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఉండాలి. రెండవదిగా మర్చిపోయారా? ఇంకొకసారి మనం చదవాలి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను అభిషేకమును బట్టి చూడండి, అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడల వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చిన. రెండవదిగా దయచొప్పున మనం పొందిన ఈ సేవా పరిచయంలో దేవునికి ప్రీతికరంగా జరిగించాలంటే రెండవదిగా ఆయన విధించిన కట్టడలను అనుసరిస్తూ మనం సేవ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. సహజంగా మనం బోధిస్తాం, సంఘంలో నా వైపు చూస్తున్నాను, సంఘంలో మనం అందరూ బోధిస్తాం, సేవకులను దేవుని కట్టడాలు నియమాలను అర్థమైందా మనం బోధిస్తాం. కానీ రాత్రి మనము కట్టడాలను అనుసరించాం. అంటే దేవాది దేవుడు సేవకులుగా ఉన్న మనకు కూడా ఈ రాత్రి కొన్ని కట్టడాలను ఇచ్చున్నాడు. వాటిలో కొన్నిటిని చెప్తాను చూడండి. వాటిలో నెంబర్ 1 సంఖ్యాకాండము 19వ అధ్యాయము 7వ వాక్యం. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలను ఉతుకుకొని నీళ్లతో శిరస్నానం చేసిన తర్వాత అక్కడికి ఇంకొకసారి చదవమా. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలను శుభ్రంగా ఉతుకుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తర్వాత పాలనలోకి వచ్చి ఇది ఒక కట్టడ. యాజకులకు సేవకులకు దేవుడు విధించినటువంటి ఒక శ్రేష్టమైన విలువైనటువంటి కట్టడ ఇది. ఏంటయ్యా కట్టడ అంటే, ఆ యాజకుడు తన వస్త్రములను ఉతుకుకొని శిరస్నానం చేశాడు. శిరస్నానం అంటే తలస్నానం చేసి తను తాను శుభ్రపరచుకొని పవిత్రపరచుకొని వెలుపలి పాలనలోనికి ఆయన వచ్చాడు. అంటే దాని ముందు ఏం చేశాడంటే యాజకుడు పాప పరిహారతకు బలిని అర్పించాడు. బలి అర్పణైన తర్వాత తాను ఏం చేస్తున్నాడంటే ఆ రోజుల్లో బలి అర్పించినప్పుడు ఆ జంతువుకున్న చర్మానంతా కూడా వలవాలి. దాంట్లో విలువైనటువంటి అవయవాలను తీసుకుని వచ్చి దేవుడు చెప్పినట్లుగా బలిపీఠం మీద పెట్టి దహించాలి. ఇప్పుడు ఒక ఎద్దులు కోసి ఏమొస్తుంది నుంచి ఏం మరి ఘోరంగా ఉన్నాయి. ఏమొస్తుంది? రక్తం వస్తుంది. రక్తం అవుతుంది కదా. దాని కొరకు యాజకుడు ఏం చేయాలి? వస్త్రాలు ఉతుకుంటే కాదట, శిరస్నానం చేయాలి. అంటే దాన్ని కోసేటప్పుడు వాసన వస్తుంది, మొదటి వాసన వస్తుంది. ఆ వాసన కూడా నీకు తడకుండా శుభ్రంగా తలంటి స్నానం చేసుకొని అప్పుడు పాలనలోకి రావాలా. అంటే నా ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, ప్రతిరోజు నా దేవుడు మనకి ఇచ్చిన కథ ఏంటంటే మన వస్త్రాలను మనం ఉతుక్కోవాలి. మనం ప్రతిరోజు తలస్నానం చేస్తున్నాం. అంటే మనలను మనం ఏం చేసుకోవాలంటే పవిత్రపరచుకోవాలి. మనలో మనము పరిశుద్ధపరచుకోవాలి. పవిత్రత అనేది ఈ రాత్రి మనకు ఎంతో ప్రాముఖ్యత, చాలా ప్రాముఖ్యం. వస్త్రములు ఉతుక్కోవడం అంటే ఏంటి? హృదయాన్ని ఉతుక్కోవడం. ఆ తర్వాత శరీరాన్ని కూడా స్నానం చేసి దాన్ని కూడా ఉతుక్కోవాలి, దాన్ని కూడా శుభ్రపరచుకోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే హృదయము, శరీరము, ప్రాణం మూడు ఇవ్వాలంటే ప్రతిరోజున పవిత్రపరచబడుతున్నాము. వస్త్రం అంటే
హృదయం శరీరము ఈ రెండు ఏమవ్వాలంటే రెండు ప్రతిరోజున చెప్పాలి. ఏం చేస్తున్నది? పరిశుద్ధపరచుకోవాలి. ఎంత పరిశుద్ధపరచుకోగలుగుతామో సేవలతో మనం కొనసాగించగలుగుతాం. బాగుమైన వస్త్రాలంటే హృదయం దేంతో ఉతుక్కోవాలా? కొన్ని మాట్లాడారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగున నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అదిగో గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉతుకుని చాచాలన్నారు. ఎంతో ఉతుకోవాలంటే వస్త్రాలు గొర్రె పిల్ల రక్తంతో మన హృదయం అనే వస్త్రాన్ని ప్రతిరోజు ఏం చేయాలా? దేవుని సేవకులారా సోమరితనం చూపించకూడదు, సోమరితనాన్ని ప్రదర్శించకూడదు. ఈరోజు బాగా కష్టపడ్డాము, ఈరోజు బాగా తిరిగి సేవ చేశాము, ఈరోజు ఏం శుద్ధి చేసుకుంటాం అనుకోకూడదు. రాత్రి గడిస్తే ఏమవుతుంది? అది పేరుకుపోతుంది, అది నాటుకుపోతుంది. అందుకని ప్రతి దినము నీ హృదయం అనే వస్త్రాన్ని గొర్రె పిల్ల యేసు రక్తంలో ఉతుకుని పవిత్రపరచుకోవాలి. ఎందుకని? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వాక్యం. త్వరగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14గా జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకునేవారు. ఇప్పుడు చెప్పండి, వాక్యాన్ని బట్టి ఎందుకు మన వస్త్రాలు ఉతుక్కోవాలంట? మీరు కూడా విశ్వాసాలు ఉన్నాయి. అది జీవవృక్షం ఎక్కడ ఉంటుంది? అది ఆ పనులు తినడానికి హక్కు గలవారు తగినట్లు పట్టణంలో భూములు ఆ పట్టణంలోనే ప్రవేశించాలంటే ఏం చేయాలంట? దీంతో చాలా మంది అందరినీ ఇస్తారు, కనబడాలిపోతున్నారు. దేవునికి మహిమకరంగా విశాఖపట్నానికి ఒకసారి మనం సభలకు వెళ్ళాం, గుర్తుందో లేదు. నేను యోగాను 3 బస్సులు వేశాను. ఆ 3 రోజులు ఎట్లా కండక్టర్ పోస్ట్ తీసుకున్నాను. ఆ బండిలోకి వెళ్ళడం ఈ బండిలోకి వెళ్ళడం లాస్ట్ వచ్చేలోపు మాకు సీట్ ఎక్కడ దొరికింది తెలుసా? లాస్ట్ ఎక్కడ చివరు ఏ స్పీడ్ బ్రేకర్ వచ్చి ఎగిరి కొంత దూరం చూడండి, నేను కూర్చోకూడదా? అందరిని ఎక్కించి లాస్ట్ నేను వచ్చి లోపలికి వెళ్ళిపోయింది. అట్లా చాలా మందిని పర్లోకాన్ని సిద్ధపరుస్తూ ఉంటారు. మధ్యలో ఏమైపోతారంటే వాళ్ళు ఆగిపోతారు. అందుకే ముందు మనం సిద్ధపరచుకుంటూ తర్వాత వారిని సిద్ధపరచుకోవాలి, లేదా వారిని సిద్ధపరుస్తూ మనం సిద్ధపరచుకోవాలి. ఖచ్చితంగా మనం ప్రతిరోజున శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. లేకపోతే మనం ప్రభా అయ్యా 2000 మందిని రక్షించి రాజ్యాన్ని పంపించారు, 5 నెలలు పరిశుద్ధత ఎదురవుతారు. అయ్యా వారిని నడిపించే విషయం పోగొట్టుకున్న లాభం లేదు, ఏం చేయాలి? నువ్వు సేవకుడు ఎవరైనా సరే ఆయన రాజ్యంలోకి ఎక్కి రావాలని ఉండవలసిన అర్హత నీ వస్త్రమును యేసు ప్రభు రక్తంలో, నీ హృదయము యేసు ప్రభు రక్తంలో కడిగి ఉతుక్కుని పవిత్రపరుచుకుంటేనే ఆయన రాజ్యంలోకి రాకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సేవకుడికి ఎక్కడ వచ్చేస్తుంది? నోటి మాటల్లో వచ్చేస్తుంది దోషం, కోపాలు వచ్చేస్తుంది. మన రోజు కారులో వెళ్తా ఉన్నాం, ఒక ఆయన ఫోన్ వచ్చి వాళ్ళు తిరుగుతున్న అనాథ గర్భకంలో ఒక మనసు అయిపోయింది. నేను చెప్పాలా పక్కకి ఒక ఆయన పర్సనల్గా చెప్తాను అనుకున్నాను. కోపం వచ్చినప్పుడు మనం ఒక్కోసారి ఏం మాట్లాడతాం కూడా మనకు తెలియదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి.
నా ఉదయాన్నే స్నానం చేశాను సరిపోతుంది, నువ్వు సాయంత్రం చేయవా, 3 పూటలు తింటామే. అర్థమైందా? అది నువ్వు మోకరించినప్పుడల్లా నీ నువ్వు శుద్ధి చేసుకోవాలి, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా శరీరాన్ని కూడా ఏం చేయాలంట? ఎటువంటి స్నానం ఉంటుంది? ఆ రోజు తలస్నానం చేస్తే ఏమొస్తుంది? నిమ్ము వస్తుంది, విష్ణాఫీ వస్తుంది, లేదా వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఒక వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి, అతని పేరు చెప్పాలి కానీ, ప్రతిరోజు తలస్నానం చేస్తాడు. కాకపోతే ఆయన 4 గంటలు ఎక్కువ తలని నీరు పోస్తూ భోజనానికి వచ్చేలోపు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన చెప్పారు రోజు తలస్నానం చేయాలి, నువ్వు నాకు ఉచితమైన సలహా ఇవ్వలేదు కదా, నీకుంటే నాకు ఇచ్చుకో, నాకు నేను రోజు తలస్నానం చేసి ఎక్కడ చేయగలుగుతాను? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధంగా ప్రతిరోజు నీ శరీరానికి స్నానం ఉండాలి. శారీరకంగా అయితే నీ శరీరానికి ఎంతో చేస్తావు, నీళ్ళతో చేస్తావు. మరి ఆత్మ సంబంధంగా నీ ఆత్మగా నా మాట అర్థమవుతుందా? ఆత్మ సంబంధంగా నీ శరీరానికి స్నానం ఉండాలి, శరీర సంబంధంగా స్నానం ఉండాలి. శరీర సంబంధమైన స్నానం అంటే నీళ్ళు కోసం సోపేస్తుంది. మరి ఆత్మ సంబంధంగా నీ శరీరానికి దేనితో స్నానం చేయాలా? వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-27. అందులో వాక్యము చేత దానిని ఉదక స్నానం చాలాసార్లు చెప్పాను. ఉదక స్నానం అంటే ఏంటి చెప్పాలి? ఉడికించి చేసే స్నానాలు. నేను చాలాసార్లు చెప్పాను, బట్టలకు ఏదైనా మనకు పోలేదనుకో, సాగు మనకి పోతాయి. ఎందుకని? వాడు ఏం చేస్తాడు? షార్ట్ అవుట్ చేసి బాగా మగ పెట్టి దాన్ని వేస్తాడు, వస్తాడు అంతే. అది ఎటువంటి మరకైనా సరే ఆ వేడికి ఏమైపోతుంది? అప్పుడు ఉడకుతున్నప్పుడు వస్త్రానికి ఎట్లా ఉందా చెప్పాలా? బాధ ఉంటుంది, ఇదేం బాధ. ఇంకోసారి ఇటువంటి కాయలు మనకు వచ్చిన వదిలేసుకోవడం, ఆయన మిషన్ ఏదైనా వదిలేయాలి. అంతేగాని పెట్టుకున్నామంటే నేను తీసుకొచ్చి సాకులో వేస్తాడు. మీరు నన్ను ఉడికించు శుభ్రం చేస్తాడు. బాగా ఉడికించిన తర్వాత ఏం చేస్తాడు? భూమిని అర్ధ అనేసి చేస్తాడా? యోహానికి తెలియదు, సాకరి వేస్తాడు. ఏం చేస్తాడు? అందుకనే సంవత్సరంలో 2 జతలు ఉంటాడు. వస్తాడు ఉస్సు అన్నాడు. వస్త్రంలో ఉన్న మురికంతా కూడా అట్లా జరగల. మన శరీరానికి కూడా ఆత్మ సంబంధంగా వాక్యం చేత అంటే అర్థం ఏంటి? ఎలా ఉండాలి? పోయిన ఎక్కడ జరిగింది మనకు? సేవకుడు గుండము, ఆ గుండములో ఉడక స్నానం చేయించారు. దేవునికి స్తోత్రం కలుగును. వాస్తవం ఉండాలి మనకు. అర్థమవుతుందా? మీరు గమనించాలి, చన్నీళ్ళతో చేసే స్నానం వేరు, వేడి నీళ్ళతో స్నానం. బాగా పని చేసి వచ్చి వేడి స్నానం నీళ్ళతో స్నానం చేస్తే ఏమొస్తుంది? అదే చన్నీళ్ళతో చేస్తే చదువు వస్తుంది. అదేవిధంగా వాక్యం చేత ఉడికించి శరీరం ఉడికిపోవాలంటే ఇక శరీరంలోకి ఎప్పుడు రాకూడదు, ఏ ఆశ రాకూడదు. డబ్బు సంపాదించుకోవాలి, కూర్చుకోవాలి, అని చేసుకోవాలన్న ఆలోచన నీ శరీరంలోకి రాకుండా ఏమవుతున్నారు? అది వాక్యం చేత బాగా ఉడికించి బాగా శుభ్రం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆమేన్, హల్లెలూయా. ఈ దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక కట్టడది. మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. మన హృదయంలో మన శరీరంలో పవిత్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ కట్టడ చెప్తాను చూడండి. రెండవ కట్టడ సంఖ్యాకాండము 16వ అధ్యాయము 48వ వాక్యం. అతడు అనగా అహరోను చచ్చిన వారికి బ్రతికింపబడిన వారికి మధ్య నిలవబడగా. ఇది రెండవ కట్టడ, సేవకుడికి ఉండవలసిన కట్టడ. ఒకటి తను తాను పవిత్రపరుచుకుంటున్నది. రెండవదిగా సేవకుడు ఏమవ్వాలంట? అది అచ్చపమా ఇది ఏం చేయాలంట? నిలవబడాలి. సేవకుడు ఏమైండాలా? చెప్పాలి. నా వైపు చూస్తున్నాను. సేవకుడు ఏమవ్వాలా? నిలవబడి ఉండాలి. నిలవబడి ఉండాలి. పడిపోకూడదు, వెలిగిపోకూడదు, జారిపోకూడదు, వంగిపోకూడదు, ఆలస్యపోకూడదు, తిరిగిపోకూడదు, తొలగిపోకూడదు, తద్దరిగిపోకూడదు. మరి ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? నిలవబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము కొరకు నిలవబడాలా? సేవ పరిచయం కొరకు నిలవబడాలా? ఒక వ్యక్తిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ప్రభు ఎదుట నిలవబెట్టడానికి దేవుని బిడ్డ మొదట మనము నిలవబడాలి. సేవకుడు నిలవబడ్డారు, పడిపోకూడదు. ఈ రోజున దేవుని సేవకులారా, సంఘం ఎందుకు అభివృద్ధిలోకి వెళ్ళడం లేదు? నూతన ఆత్మలతో నింపబడి ఎందుకు ఎదగడం లేదు? సంఘము సేవ పరిచర్య కారణం ఏంటి? మొట్టమొదటిగా అక్కడ సేవకుడు నిలవబడి ఉండాలి. పడిపోకూడదు. పడిపోయామంటే సేవకుడు పడిపోతుంది. పడిపోయామంటే పరిచయం పాడైపోతుంది. పడిపోయామంటే జీవ గ్రంథంలో వారి పేరు లిఖించబడి ఉన్నా వారు పరలోక రాజ్యాన్ని కోల్పోయి నిత్య నరకాగ్నిలో పడిపోతారు. ఎన్ని నష్టాలో తెలుసా? అందుకని కడవరి దినాల్లో సాతాను అనేక మంది సేవకులను మోసం చేసి సేవలో నిలవబడినకుండా పడగొట్టేస్తుంది. ఎంతసేపటికి ఆ రోగాలు, ఈ రోగాలు, ఈ సమస్యలు, ఈ బాధలు నా వల్ల కాదు, మీ వల్ల కాదు అనుకుంటూ పడిపోతున్నారు, ఆగిపోతున్నారు. అటువంటి వారి వల్ల దేవుని సేవకుల సంఘం కూడా పడిపోతారు. అంతే, సంఘం కూడా అంతే ఆగిపోతుంది. అక్కడ సంఘంలో కూడా అటువంటి క్రియలు చనిపోతాయి. అందుకే సేవకులు మనం ఏం చేయాలంటే నిలవబడాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు, ఎన్ని కఠినమైనటువంటి స్థితిగతులు మనకు వచ్చినా కూడా మనం నిలవబడి ఉండాలి. పడ్డామంటే సరే పడిపోతాడంటే కాపాడిని కొట్టగా బయలు ఏమవుతాయి? చెదిరిపోతాయి. నీకు అప్పగించిన సంఘంలో చెదిరిపోతాడు పడిపోయామంటే. అందుకే ప్రతిరోజు నీవు ఆయన సన్నిధిలో నిలవబడాలి. ప్రతిరోజు యెహోవా కొరకు నిలవబడాలి. ఆయన అప్పగించిన సేవ కొరకు నిలవబడాలి. ఆయన అప్పగించిన సంఘం కొరకు నువ్వు నిలవబడాలి. ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ప్రతి ఒక్క వ్యక్తిని క్రీస్తు ఎదుట నిలవబెట్టడానికి నీవు సన్నిధిలో నిలవబడాలి. ఏమాత్రము ఒరిగినా సంఘపడాలి. నేను మీకు కొన్ని మాటలు చెప్తాను, మీరు నా మీద బాధపడతారు. చాలా మంది నాకు అర్థమవుతుంది. కానీ మీ పేరు మాటలు మాత్రం చప్పట్లు లేకుండా గమ్ముగా ఉన్నారు. ఇక్కడ అలవాటు అయిందనుకో, సంఘం వెళ్తే మీ ఇంటి కూర్చుంటారు. సంఘాన్ని నడిపించి ఇంటి కూర్చుంటారా? సిస్టర్ ఇంటి కూర్చుంటారు, బ్రదర్స్ ఏడు కూర్చుంటారు. అప్పుడు మిమ్మల్ని ఎవరు చూస్తుంటారు? నువ్వు చప్పట్లు కొట్టకుండా గమ్ముగా ఉండేవు. అనుకుంటారు వాళ్ళు చప్పట్లు. అందుకని మనం ఏం చేయాలని అనిపించారు. రెండోది ప్రార్థన అంటే మోకరించాలి. వాళ్ళు నేర్చుకుంటారు.
మనం నేర్పించాలి వాళ్ళకి, వాళ్ళు నేర్పించాలని మొదటి మనం ఉన్నారు. నేను చెప్పినప్పుడు కొంచెం మాట్లాడలేదు మా బాబు నాకు ఉంటాయి అన్నట్టు సరే మమ్మల్ని దేవుడిని ఆరాధించింది వాడు కూడా దేవుడికి స్తోత్రం కలుగుగా చప్పట్లు కొడుకుని మనం ఎంతో గట్టిగా చప్పట్లు కొడతామో మనం చూసుకోవాలి. నేను బైబిల్ స్టడీలో ముందు కూర్చున్న పిల్లలకి చదువు చూస్తాను. ఎందుకంటే మీకు మాట చెప్తాను. పాటలు పాడేటప్పుడు చంద్రను గమనించాను. నిజము అంత ఉత్సాహంగా పడ్డాను, అంత ఉత్సాహంగా పడ్డాను. అప్పుడు విశ్వాసాలు కూడా చూస్తాము చప్పట్లు. అందుకే వాళ్ళు నిలవబడాలి. దేవుడి సన్నిధిలో ప్రతి విషయంలో మనం ఏం చేయాలా? ఆరాధన జరుగుతూ ఉంటే ఏదంటే ఆగమంది చూపేది వాడు చేస్తుంటాడు. ఆ టైంలో ఆరాధన ఎగిరిపోవాలి. నువ్వు ఎంత ఉత్సాహంగా బలిపెట్టగా ఉంటావు, అంత బలంగా అభిషేకం దిగి వస్తుంది నీ మీద నుంచి విశ్వాసం. అందుకే మనకు ఎలా ఉండాలా చెప్పాలి, ఎలా ఉండాలా? మీరు గమనించలేదు, పాత వీడియోలు చూడండి. ఏసన్ గారు ఎట్లా ఉంటారంటే ఏడుస్తూనే ఉంటారు. ఆయనకున్న అప్పుడు నేను అనుకున్నది టెక్నిక్ ఇప్పుడు తెలుస్తుంది. దెబ్బ తగిలితే కానీ బాధ తెలియదు అంటున్నారు. ఆయన పాపం షుగర్ వ్యాధి కదా, ఆ స్టేజ్ కూడా అక్కడే ఊరిని మైలు పెట్టుకుని స్వరం అంటాడంటే దాంతో అక్కడ సూర్యుడు అయిపోతాడు. ఆయన చూసి ఇంకా సమంతం ఏమవుతుంది. మా దైవజీవి నేను చేశాను. జానవి గారు అట్లా దేవుడికి తెలుస్తారు. అయితే వాకింగ్ చెప్పేటప్పుడు చాలా చక్కగా అనిపిస్తారు. భయపెట్టలేదు ఆయన పాట పాడుతూ దానిని అనుసరించలేదు, చప్పట్లనే అనుసరిస్తాను. అప్పుడు నేను బ్యాండ్ వాయించేది. అప్పుడు ఆ చప్పట్లు అనుసరించి నేను ఒక మాటలో చెప్పాలంటే నేను బ్యాండ్ నేర్చుకుంటే మా దైవం చేయండి. ఆయన నాకు నేర్పిన ఆయన పాడుతూ చప్పట్లు పెద్దగా కొడతాడు, చప్పట్లు సన్నగా ఉంటాడు ఆయన. కానీ చప్పట్లు మాత్రం అర్థంగా ఆ చప్పట్లు అనుసరించి నేను బ్యాండ్ వాయించాను. ఎందుకంటే మనం నిలవబడాలా. మనం నిలవబడితేనే సర్వం ఉత్సాహంగా ఉజ్జీవంగా ఉండాలి. ఎవరైనా అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏం పాట పడతారు? ఎందుకంటే అన్నయ్య జ్ఞానంతో ఉన్నారు. వీళ్ళు చెప్తాను మైక్ ఎత్తుకొని గట్టిగా మాట్లాడు, అధికారపూర్వకంగా మాట్లాడాలి. యేసు ప్రభువుకు అధికారం ఇచ్చున్నాడు. అధికారం బట్టి స్పష్టంగా గట్టిగా మాట్లాడాలి. మనం అట్లా మాట్లాడాలంటే అది రిక్వెస్ట్గా ఉంటాడు. అందుకు మనం ఏం చేయాలంటే అక్కడ రాయబడిన మాట చచ్చిన వాళ్ళకి బతికిన మనకు అందుతుంది. కానీ దేవుని సన్నిధిలో నిలవబడితే చాలు. చచ్చిన వాళ్ళు ఎవరు, బతికిన వాళ్ళు ఎవరు? ఏమన్నా పాపంలో ఉన్నవాళ్ళు, బ్రతికించబడిన వాళ్ళు అంటే నిలవబడిన వారు ఏం జరిగిందో తెలుసా? ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. సేవకుడా నువ్వు నిలవబడ్డావు అంటే ప్రభు సన్నిధిలో విశ్వాసుల మీదకు ఉన్న ఆ తెగులు లేదా ఉగ్రత ఏమవుతుందంటే నిలిచిపోతుంది. చూడండి, మనం నిలవబడినందువల్ల మనకు కాదు కానీ మన సంఘానికి, మన విశ్వాసుల కుటుంబాలకు ఆశీర్వాదం. అదేంటంటే దేవుని యొక్క తెగులు, దేవుని ఉగ్రత ఆగిపోతుంది.
అక్కడ మోషేకు అహరోనుకు విరోధంగా లేచారు కోరాహు కొంతమంది. వారు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చినప్పుడు భూమి ఏం చేసింది? నోరు తెరిచి ఉండగానే మిగిలిన ఇశ్రాయేలు అంటారు, ఏమయ్యా మోషే అహరోనులు యెహోవా ప్రజలు మీరు చంపారని వాళ్ళతో వాదన పెట్టుకుంటుండగానే అంతలోపు యెహోవా సన్నిధిలో నుంచి ఉగ్రత తెగులు ప్రారంభమై మోషే చూశారు, ఇదిగో అహరోను అదిగో అదిగో తెగులు ప్రారంభమైంది, ఇశ్రాయేలు మీద రాబోతుంది. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి నిలబడంటే ఎలా నిలబడ్డాడో తెలుసా? ధూపార్తిని చేత పట్టుకొని పరిపెట్టి మీద నిప్పులు తీసుకుని వచ్చి ధూపం ద్రవ్యాన్ని వేసి ధూపార్తిని వేసి ధూపం వేసి దేవుని బిడ్డలారా అక్కడ ఉన్న ఇశ్రాయేలు అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము జరిగించి అప్పుడు వెళ్ళి నిలబడి అప్పుడు కొంతమంది చచ్చారు, కొంతమంది బ్రతుకున్నారు. వాళ్ళ మధ్య నిలబడగానే అప్పుడు దేవుని ఆగితే అప్పుడు దేవుని ఉగ్రత. నీవు నేను ఎలా నిలబడాలా? ఊరికనే వచ్చి నిలబడకూడదు. ఒక ఇంటికి ఇంట్లో దేవుని ఉగ్రత ఉంది, దేవుని తెగులు ఉంది, దేవుని శిక్ష ఉంది. అది తొలగిపోవాలంటే అమ్మా నేనున్నాను సేవకులు ఓడిని అనకూడదు. నువ్వు వాళ్ళ నిమిత్తం ఏం చేయాలి? ధూపం వేయాలి. వాళ్ళ పశ్చాత్తాపాన్ని పుట్టించాలి. వాళ్ళ మార్పులు తీసుకుని వచ్చి వారి కొరకు ప్రార్థన చేసి అప్పుడు నిలవబడ్డావు అంటే దేవుని తెగులు ఆగిపోతుంది, దేవుని ఉగ్రత నిలిచిపోతుంది. నువ్వు కానీ నిలవలేదనుకో, కొంతమంది నిలవలేరు. సంఘాల కొరకు, సేవక విశ్వాసుల కుటుంబాల కొరకు, వాళ్ళ కుటుంబంలో సమస్యల కొరకు ప్రార్థన చేయాలంటే నిలవలేరు. నిలవకపోతే ఆ విశ్వాస కుటుంబంలో మా తెలుగు అలాగే ఉంటారు. సేవకుడు నిలబడి ధూపం వేస్తే ధూపాన్ని చేత పట్టుకొని ధూపంగా వేస్తే తెలుగు ఆగిపోతుంది. ఆ కుటుంబం ఏమవుతుందండి? దీవించడం. అప్పుడు ఆ కుటుంబంలో దేవుని మందిరానికి వస్తుంది. నువ్వు ప్రాంతంలో సేవ చేస్తున్నావు, నీకు అర్థమవుతుంది ఆ కుటుంబంలో శ్రమ ఉంది, ఆ కుటుంబంలో దేవుని తెగులు ఉగ్రత ఉంది. అది నిలిచిపోవాలంటే ఈరోజు నువ్వు నిలవబడాలి దేవుని కొరకు. ఎలా నిలవబడాలి? ఊరికి చెప్పాలన్నా నేనున్నా అదిగా ఏం చెప్పావు అన్నా, ఇక్కడ కుదరదంటున్నా, చెన్నైకి తీసుకెళ్ళాలంటున్నావు, చుక్కలు అప్పించిందని మా మేడ తెచ్చిస్తా. మనం ఎలా ఉండాలి? ప్రార్థన చేసి వాళ్ళకు ఒక ధైర్యం ఉండాలి. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తాడు నా కొరకు. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే నా పట్ల గొప్ప కార్యం జరుగుతుందని ఒక భరోసా ఇచ్చినట్టుగా వారి కొరకు నిలబడాలి. మోషే నిలబడ్డాడు. ఎవరి కొరకు? పోరాడుతున్న ఇశ్రాయేలు విజయం కొరకు నిలబడ్డాడు. గొప్ప చేయాలని పొందారు. ఈరోజు నువ్వు కూడా ప్రభు కొరకు నిలబడాలి. అది దేవుడికి ఇచ్చిన చివరిగా చెప్పి నేను ముగించేస్తాను. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 25-26 వాక్యాలు చదవండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు లేవీయుల తెట్లను అనగా యాజకులతో సేవకుల తెట్లను నేను ఇశ్రాయేలుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగములను మీరు వారి యొద్ద పుచ్చుకొనినప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమభాగములలో యెహోవాకు ప్రతిష్టాపనలుగా అదిగో హల్లెలూయా. ఇది 3వ కట్టడ. ఒకటి ఏమని కట్టడ? మనము పవిత్రపరచుకోవడం ఒక కట్టడ. చెప్పాలా? మొట్టమొదటి కట్టడ ఇది మనము పవిత్రపరచుకోవడం. రెండవ కట్టడ మనం నిలవబడాలి. సంఘము కొరకు, సేవ కొరకు, పరిచయం కొరకు, విశ్వాసం ఆశీర్వాదాల కొరకు మనం నిలవబడాలి. మూడవదిగా ఇక్కడ మోషేతో చెప్తున్నాడు, నా వైపు చూస్తున్నా, మోషేతో చెప్తున్నాడు ఏమని? నువ్వు లేవీయులతో యాజకులతో ఈ మాట చెప్పు. ఏమయ్యారంటే ఇశ్రాయేలు కష్టపడి సంపాదిస్తారు, వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో 10వ భాగము తీసుకుని వస్తారు. అది లేవీయుల మీకే. అది అయితే మనం చెప్తాం ఆకాశపు వాక్యుడు ఏం చేస్తే చెప్పట్లేదు. ఆకాశపు వాక్యుడు
విప్పి పట్ట చాలంత జీవులు కుమరించబడతాయి. ఎప్పుడు కుమరించబడతాయి? మందిరంలో ఆహారపు నిధి ఉన్నట్లుగా 10వ భాగాన్ని విశ్వాసం చెప్తాను. వాళ్ళు తెచ్చారు, 10 రూపాయలు సంపాదించారు, 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఆ 1000 రూపాయలు తీసుకుని మనం తినేసి తాగేసి చెప్పాను. అలా ఉండదు. మనం కూడా దీవులు రావాలా, సంఘం అభివృద్ధి పొందాలా, సంఘంలో వస్తువు కొనాలా, ఒకటి కట్టుకోవాలా, ఇంకోటి తెచ్చుకోవాలా, ఏదైనా చేయాలంటే మనం కూడా ఏముండాలి? అన్నలు రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే మనకి ఇచ్చినటువంటి దాంట్లో, దేవుడు మనకి ఇచ్చిన దశమ భాగం లేదా కానుకలో మనము కూడా ఏం చేయాలట? ఖచ్చితంగా దశమ భాగం ఇవ్వాలా. అంటే ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు ఖచ్చితంగా ఏం చేయాలా? మన స్టాఫ్ లో కూడా దొంగలు ఉన్నారు. ఎవరా దొంగలు? బాధపడబాబు, ఇంటి చెప్తున్నాను. ఎవరా దొంగలు? ఎవరయ్యా చెప్పు, ఎవరు? దశమ భాగం ఇవ్వని వాళ్ళు ఎవరట? దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఉన్నది నీ మనసు. నీ దేవుని మీద నీకున్న త్యాగం. ఊరికి నేను ఖర్చు లేదని చెప్పి పాడుకుంటా ఉంటే ఉంటే నాకు చాలా ఉంటాను. ఎప్పుడు నిజంగా నీకు ఆయన ఏం చేయాలా? ఇవాళ ప్రతి సేవకుడు కూడా తెచ్చేవాడు, ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు డబ్బు అంతా దగ్గర ఉంటాడు. ఎవరికి మరిపోతారు కాక ప్రతి ఒక్కరు పిల్లలు కూడా తీసుకురావాలి. మీ పిల్లలు కూడా ఏం చేయాలి? నేర్పించాలి. చిన్నప్పటి నుంచి ఏం చేయాలంటే వాళ్ళు దేవుడికి కూడా అనేది నేర్పించాలి. నిజం నాకు వచ్చిన కాలంలో నేను ఏం చేస్తాను తెలుసా? ప్రార్థన చేసి దశమ భాగం ప్రకటన పెట్టేస్తాను. ఆ తర్వాత సేవకు నేను మొదలుకుంటాను. చాలా మంది సేవకులు, చాలా మంది ఇవ్వట్లేదు. ఈరోజు పేరు అడుగుతాను. ఎందుకంటే సంఘము దీవించబడాలంటే ఆకాశం వాటిని విప్పబడాలా, పట్టణాలు దీవించాలా. నువ్వేం విప్పుతావో అన్నా నువ్వు ఇస్తే కదా, ముందు నువ్వు ఇవ్వాలా. నువ్వు ఇస్తే సంఘంలో అందరిస్తావు. మొదట నువ్వేం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి సేవకుడు కూడా, ప్రతి సేవకురాలు చివరికి చెప్పాలి. వారికి దీవులు వల్లేనా నేను ఏదో ఇచ్చేస్తాను, నేను ఏం తీసుకుంటాను కాదు. మనం విత్తితే మనం ఏం విత్తుతామో దేవుడి సన్నిధిలో, అప్పుడు మన సేవ దీవించబడతాయి. మనకు కావాల్సిన అవసరాలు తీర్చబడతాయి. సంఘంలో చెప్పాలి ఈ బోధ. అమ్మ దశమ భాగం ఇవ్వాలి. నువ్వే తీసుకొచ్చిన దాంట్లో మేము దశమ భాగం తీసి దైవోక్షలకు ఇస్తామేమో. అందుకే సేవలో కొదువు లేకుండా ఈ రీతిగా మనం ఇరుకులో విషయాలను చేసి నడిపిస్తున్నాం. మీ వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతి దాంట్లో 10వ వంతు తెచ్చి ఇవ్వాలి, నేర్పించాలి. ప్రతి విషయం చెప్పాలి సంఘంలో. అది మనం వాళ్ళు ఏదో తెచ్చేస్తారు, తినేస్తారని కాదు. నేను ఒకసారి ఒక హాస్పిటల్ దగ్గరకు వెళ్ళాను. వేరే అతనికి ప్రార్థన చేయడానికి. ఆ డాక్టర్ నాకు బాగా పరిచయం. నేను వెళ్ళి చెప్పాను, అన్నా ఆ రోజు వచ్చి మళ్ళా నొప్పి వస్తుంది, బ్యాండేజ్ ఎవరు వేసుకునేదన్నా అని. అయ్యా ఇది ఇంతే, ఇంకా ఇది తప్పది. బ్రతికి ఉన్నంత కాలము ఓటు పోసినట్టుగా అది అట్లా దాన్ని ఇచ్చేందుకు చేయకుండా నువ్వు చూసుకుంటూ ఉండాలి అని చెప్పాను. సరే అట్లాగే అని చెప్పి ఆయనతో మాట్లాడేసి నేను వచ్చేసాను. అది విచిత్రమైన సంఘటన ఏంటంటే, అక్కడున్న సహోదరుడికి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి అతనితో చెప్పాను,
అన్న ఏం కాదు, దేవుడు బాగు చేస్తాడు. అతను నా చెయ్యి చెప్తే ఇట్లా చెప్పాడు, నీకేం చెప్పేది? అప్పుడు నేను అడిగినట్టు వల్ల అతను నాకు అడిగాడు. అంటే మనం ఏం పెడతామో ఏం చేస్తాము మనం చూపించాలి. నెల్లూరులో ఫస్ట్ పాత సార్ ఉన్నప్పుడు మందిరం విప్పేటప్పుడు 40 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టి 40వ రోజు 32,000 రూపాయలు తీసుకొచ్చి బలిపెట్టు పెట్టాను. అందరి పెట్టేమన్నా తెలుసా? ఇంచుమించు 2.5 సంవత్సరం నుంచి మేము 2 పూట్ల తింటూ 1 పూట తినకుండా రూపాయి దాచిపెట్టి మందిర నిర్మాణం కొరకు ఇస్తున్నాము అని చెప్పినప్పుడు విశ్వాసం కలిగించారు. లేచి వారు ఏం చెప్పలేదు. వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళ స్థితిని బట్టి తీసుకొచ్చి దేవుడు కొరకు ఇచ్చారు. ఇప్పుడు మనం ఇవ్వకుండా మీరు ఇవ్వండి అందరూ అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దేవుడు వచ్చేసుకోండి. వాళ్ళకి అడగాల. నువ్వు సంపాదించుకుని వచ్చి సంబంధం పెడతావా? లేదు కదా. దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆకాశం ఇవ్వాలంటే నీవు ఖచ్చితంగా 10వ భాగాన్ని ఇవ్వాలా. చాలా మంది మానుకున్నారు. ఈ సంవత్సరం నుంచి అసలు చాలా మంది సేవకురాలు ఇక అలా కుదరదు. ప్రతి కూటానికి సేవకుడానికి చేయాలి. ప్రతి సేవకుడు కబురు తీసుకొని దాంట్లో డజన్ పెట్టి తీసుకుని చూచి ప్రార్థన చేయించుకోవాలి. అప్పుడు మీ సంఘాల విషయంలో దేవుడు ఆకాశపు వాక్యం చెప్పి ప్రకటించాలంత విస్తారమైన ఏ విషయంలో కొద్ది ఉండదు. మనకు సంఘం సేవగా అభివృద్ధి పొందుతుంది. కాబట్టి ఈ రాత్రి కాలము దయతో దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ సేవా పరిచయం మనము దేవునికి ప్రీతికరంగా ఉండడానికి ఎలా చేయాలంటే, 1 అభిషేకమును బట్టి, 2 ఆయన విధించిన కట్టడలను బట్టి మనం సాధ్యం. అయితే అభిషేకం పొందినప్పుడు మన ద్వారా సంఘంలో జరిగే కార్యాలు ఏంటి? 1 మారు మనసు పొంది రక్షించబడి పరలోక రాజ్య వారసులు అవుతారు. 2వదిగా పరిశుద్ధాత్మ ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి. పర్వతాలు చదువు చేయబడి నేలవలే మార్చబడతాయి. 3వదిగా మేలు చేస్తాం. 4వదిగా అపవాది చేత పీడిపోబడుతున్న వారికి విడుదల, స్వస్థత, పరిశుద్ధాత్మ ద్వారా. మరి ఆయన విధించిన కట్టడలు అంటే ఏదది? మొట్టమొదటి కట్టడేది? మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. 2వదిగా సంఘం కొరకు, సేవ కొరకు, పరిచయం కొరకు మనం నిలవబడాలి. 3వదిగా దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం మనం ఎప్పుడుగా మనం చేస్తామో అప్పుడు దేవుని దైవాలను మళ్ళా చెప్తున్నాము. ఈ సేవ మన సామర్థ్యత వలన, మన శక్తి వలన, మన టాలెంట్ వలన ఇవ్వలేదు. దేవుడు ఆయన దైవాలను అనుగ్రహించబడిన సేవ. దీనిని దేవునికి ప్రీతికరంగా చేయాలి. అయిష్టంగా, కష్టంగా, లోపల బాధపడతా నష్టపోతా చేయాల్సిన అవసరం లేదు. హృదయపూర్వకంగా, ప్రేమతో, సమర్పణ కలిగి, ఆసక్తితో మనం చేయాలి. ఎలాగంటే పరిశుద్ధాత్మను బట్టి, ఆయన విధించిన కట్టడాలను బట్టి మనం సేవ చేసినప్పుడు నిజంగా ఆ సేవ దేవునికి ప్రీతికరమై మనము దేవుని రాజ్యానికి మనము వారసులు అవుతాం. దేవుడు ఈ మాటలో మనందరికీ దీవించునుగాక. అతి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక.